ఆమేన్. మంచిది. దేవుని మహాకృపా కనికరం బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతం రావటానికి ప్రభు ఇచ్చిన కృపకై ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులు ఎలీషయ్య గారు బట్టి, అలాగే పాస్టమ్ గారు బట్టి, తల్లి బట్టి కూడిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి దైవజనులు మీకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. యోహాను సువార్తమానం ఒక చిన్న మాట మనం విని త్వరగా మనం ముగించుకుందాం. యోహాను సువార్తమానం 5వ అధ్యాయము 35వ వచనం. అందరికి తెలిసిన వాక్యం ఏదో ఒకసారి చదవండి. అందరూ తీసారని పేజ్ నెంబరు 85. అందరూ చూడండి బైబిల్లో. యోహాను సువార్తమానం 5వ అధ్యాయం 35వ వచనం. ఓకే, చదవమ్మా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే చాలు. ప్రార్థన చేసుకుని దయచేసి తలలో వంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, నీ మహాకృపా కనికరం దయా వాత్సల్యత బట్టి ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలు చెంత చేరి నిన్ను ఆరాధించటానికి, నీ నామాన్ని ఒప్పుకొనటానికి, నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన భాగ్యముకై స్తోత్రం. దూర ప్రాంతం నుంచి క్షేమంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభా. మనిషి రీతిగా నేను మాట్లాడితే ఉపయోగం ఏమి ఉండదని ఒప్పుకుంటున్నాను నాయన. ఏదైనా నువ్వే మాట్లాడగలవు, ఎంతైనా నమ్మదగిన వాడు నీవే కదా నాయన. దయచేసి నాతో మీరు మాట్లాడండి, కూర్చున్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి నాయన. ఎవరితో ఎలాగ మాట్లాడితే అర్థమైద్దో అది నీకే తెలుసు. నువ్వు గొప్ప దేవుడు నాయన. దయచేసి మా హృదయాలు మీరు తెరవండి, మా మనోనేత్రాలు మీరు వెలిగించండి, మా మనస్సు మీరు తెరవండి నాయన. సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకివ్వండి. వాక్యానికి బహు సులువుగా మేము లోబడాలి. వాక్యం విననీకోకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోనీకోకుండా, వాక్యానికి లోబడనీకోకుండా మనుషుల నుంచి, ప్రకృతి నుంచి, స్థలాల నుంచి, వాహనాల నుంచి, బిడ్డల నుంచి, మా నుంచి వస్తున్న ఆటంకాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. దయచేసి అందరితో మీరు మాట్లాడండి. ప్రియమైన పరిశుద్ధాత్ముడా, నీవే హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి నాయన. దయచేసి అందరితో మీరు మాట్లాడి నన్ను మీరు వాడుకోండి, సహాయం చేసి మహిమ పొందుకోమని, నిద్రమొత్తును ఇసుగుదలని చికాకును దూరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చదవబడిన వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఒక మాట ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆమేన్. చూడండి, వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దైవజనుల గురించి రాయబడింది, అలాగే విశ్వాసుల గురించి కూడా ఈ వాక్య భాగం రాయబడింది. ఎవరు ఈ మాట చెప్తున్నారు? ఒక దైవజనుల గురించి మంచి సాక్ష్యం సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు అనమాట. ఆమేన్. నిజంగా మనుషుల సాక్ష్యం చెడ్డదని అనట్లేదు, కానీ దేవుని సాక్ష్యం చాలా గొప్పది. మనం పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చెబుతూ, లేకపోతే ఆరాధన చేస్తూ ఉండి మనందరికీ మనం అనుకుంటాం పర్ఫెక్ట్ అని. నేను మంచివాడిని, నేను బాగా చెప్తున్నాను, బాగా పాడుతున్నాను, బాగా వాక్యం చెప్తాను, బాగా చెప్పగలను, ఇట్లాంటి ఆలోచనలన్నీ మనుషులకు ఉంటాయి. కానీ మనంతరికి మన సాక్ష్యం మంచిది కాదు. కట్టుకున్న భార్య గురించి భర్త సాక్ష్యం మంచిగా అవ్వచ్చు, చెడ్డగా అవ్వచ్చు. భార్య కూడా అంతే.
భర్త గురించి చెడ్డగా అవ్వచ్చు, మంచిగా అవ్వచ్చు. ఆమెన్. తన భార్య ఉన్నప్పుడు మంచిగా చెప్పింది, మా ఆయన చాలా మంచివాడు అంటది. వాళ్ళ భార్య పక్కెళ్ళిన తర్వాత ఆడంత దరిద్రుడు లేడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే మీరు కదా, మామూలుగా ఉన్నారు సమాజంలో. ఆమెన్. అలాగే సేమిటి కూడా అంతే. మనుషుల సాక్ష్యం, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. ఆమెన్. సమాజంలో వచ్చే సాక్ష్యము కన్నా, సంఘములో వచ్చే సాక్ష్యము కన్నా, ఇంట్లో వచ్చే సాక్ష్యము కన్నా, ఇంకా దైవజనుల నుంచి వచ్చే సాక్ష్యము కన్నా, సాక్షాత్తు మనల్ని సృష్టించి రక్తంతో మనల్ని కొన్న దేవుడు ప్రభువైన యేసులో నుంచి ఆయన ద్వారా సాక్ష్యాన్ని మనం పొందుకోగలిగితే గనక ఎంత భాగ్యం అనేది. ఆమెన్. అంటే మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడంటే చెప్తాడండి. ఈయన ఇప్పుడు ఎవరి గురించి దేవుడు యోహాను గురించి చెప్తున్నాడు ఈ మాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని చెప్పాడు. ఆమెన్. యేసు ప్రభువు ఆ మాట చెప్పాడు కదండి. ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. మోషే గురించి కూడా సాక్ష్యం ఉంది. ఏం తెలుసండి? మోషే అంట భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంట. ఆమెన్. ఇంకా యోబు గురించి, యోబు యథార్థవంతుడు, నీతిపరుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని ఇట్లాంటి సాక్ష్యాలు దేవుడే చెప్పాడు మనుషుల గురించి. ఇంకా హానోక్ గురించి, అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడని బైబిల్లో రాయబడింది. ఆమెన్. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. దావీదు గురించి, అతడు నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. ఇట్లా బైబిల్లో ఉన్న భక్తులు మనుషులు సాక్షాత్తు దేవుడి నుంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. వాళ్ళు కూడా మనలాంటి సాధారణమైన మనుషులేనండి. వాళ్ళంటే గొప్ప వాళ్ళని కాదండి. దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పగలగాలంటే నీవు కూడా మంచిగా ఉంటే గనక ఖచ్చితంగా యేసు ప్రభు నీ గురించి కూడా, నా గురించి కూడా మంచి సాక్ష్యాన్ని చెప్తాడు. ఆమెన్. బాగా పాట పాడి ఉన్నది ప్రాముఖ్యం కాదు, బాగా ప్రార్థన చేస్తానన్నది ప్రాముఖ్యం కాదు, నేను మంచిగా ఆరాధన చేస్తానన్నది ప్రాముఖ్యం కాదు. ఆమెన్. ఇవన్నీ కూడా అందరూ చేస్తారు. కానీ దేవుడు ఒక మాట చెప్పి మన గురించి మంచి సాక్ష్యం చెప్తే గనక అది ఎంతైనా ఆశీర్వాదకరం అండి. ఆమెన్. దైవజనుడు ఎలీషా గారు చెప్పారయ్యా, ఇలా ప్రార్థన ఉందయ్యా అని చెప్పిన కాడ నుంచి ప్రార్థన చేస్తున్నా ప్రభువా, మరి అక్కడ ఏం మాట్లాడాలి? బైబిల్ కాలేజీలో కావచ్చు, యూట్యూబ్లో చాలా ప్రసంగాలు కావచ్చు ఉంటాయి కదండి. ఆ మాటలు ఈ మాటలు వింటాం పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్పొచ్చు అనిపించింది. తప్పండి. అట్లా కాదు ప్రభా, అది ఎంగిలన్నం అయిపోద్ది. అంటే ఒకరు మనం సొంత భార్య అయినా సరే అండి, అన్నం కలిపి తినాలంటే కొంచెం మనకి వద్దులే, మొహమాట కొద్ది తింటాం తప్ప నిజంగా ఇష్టపూర్వకంగా తినలేం మనం. అలాగే దేవుని వాక్యం కూడా ఒక శ్రేష్టమైన సందేశం. దేవుడి దగ్గర నుంచి పొందుకొని నేనైనా ఎవరైనా పాస్టర్ గారైనా దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రభువా ఏం మాట్లాడాలో చెప్పండి అయ్యా అని ప్రభువుని మనం అడగగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అట్లా నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. ఈ వాక్యం ఇక్కడ చెప్పాలని మనసులో నాకు ప్రేరేపణ అనేది కలిగిందనమాట. ఆమెన్. హల్లెలూయా. మొదటిగా నేను చెప్పేవాడంటే దేవుడు నోట్లో నుంచి ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అది ఎలాంటి సాక్ష్యం అంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని చెప్పాడండి. హల్లెలూయా. మండుచు ప్రకాశించుచున్న దీపమైనాడు. 3 లక్షణాలు చెప్పాడు అక్కడ. 3 మాటలు వచ్చినాయి దేవుడి నోట్లో నుంచి. ఒకటి మండుచు, ఏం చెప్పండి అన్నది, అతడు మండుతున్నాడంట. రెండో మాట అతడు ప్రకాశిస్తున్నాడంట. మూడో మాట ఏం తెలుసా అండి, అతడు దీపమై ఉన్నాడంట. చెప్పండి వరుసగా. మండుచున్నాడంట అతడు, ప్రకాశిస్తున్నాడంట అతడు, దీపమై ఉన్నాడంట అతడు. కింద మాట మన కోసం ఉంది. ఏంటంటే వారు కొంతకాలం వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారంట. వాళ్ళు విశ్వాసులండి. ఆమేన్. ఇదిగో ఈ మాటలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్గా మండుతున్నాడంట. అంటే ఎలా చెప్పగలుగుతున్నాడు ప్రభు ఆయన చూసి? మామూలుగా మనం
పొయ్యి మండుతుందని చెబుతాం, గ్యాస్ మండుతుంది, ఇలా మంట మన కళ్ళకి కాపాడితే చెప్పగలం. ఆయనకి మనకే మామూలుగా శరీరంగా చూస్తే ఆయన తగలాడిపాటు అట్ట కాదు. యేసుప్రభు ఆయన చూడంగానే చెప్తున్న యేసుప్రభు నోట్లోంచి వస్తున్న మాట, అతడు మాత్రం మండుచున్నాడు అని చెప్పాడు దేవుడు. అతడు ప్రకాశిస్తున్నాడని చెప్పాడు దేవుడు. అతడు దీపమై ఉన్నాడని చెప్పాడు దేవుడు. ఎలా మనం ఉండగలిగితే, ఆమేన్, ఒక విశ్వాసం ఎలా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదకరం అండి. మండాలంట. ఏం చేయాలండి? మండాలి. చల్లారిపోయిన జీవితం మనకు ఉండకూడదు. రాజీ పడిపోయే బ్రతుకు మనం బ్రతకూడదు. రోషం కలిగి మనం జీవించాలి. చావా బ్రతుక దేవుని కోసం మండే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎంత దినాలు, చివరి దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ఎప్పుడు ఏమైపోదో తెలియని దినాల్లో, బయటికి వెళ్తే మనిషి ఇంటికి వస్తాడో లేదో తెలియని దినాల్లో, ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తే క్షేమంగా గృహానికి వచ్చిందో రాదో తెలియని దినాల్లో, ఈ దినాల్లో దేవుని నమ్మిన నీవు, యేసును ఆరాధించే నీవు, యేసును కనపరిచే నీవు, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఏదైనా పని చేస్తే పనిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడున్నా సరే నీ గురించి సాక్ష్యమై ఉండాలంటే అతడు మండేవాడనే సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. మన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లండి గ్యాస్ మీద అన్నం పెడతారు కదండి. నిజంగా మనం ఆలోచిస్తే ఒకసారి అండి, అది వేడిగుందని చెప్పి ఒక కేగోవాలి దాని మీద వాళ్ళిద్దమ్మా. మనం కూడా టచ్ చేయడానికి భయపడుతుంది, దాన్ని క్లాత్ తీసుకుని పట్టుకోవాల్సి వచ్చింది. మనం మండేవాడిని ఎవడు ఏమి చేయలేడండి. ఆమేన్. అంటే తాకలి ఈగలు వాళ్ళు అప్పుడు దాకా ఎప్పుడు వెళ్తాకుండా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మొత్తం వాళ్తాయి. అప్పుడు కూర్చొని తోలుకోవాలి మనం. ఇక అది ఏగబావాలి. తోలుకునే బాధ్యత, తోలుకునే కర్మ పట్టింది మనకి. అసలు తోలుకునే కర్మ లేకోకుండా ఎవరో టచ్ చేయకుండా మనం బతకాలంటే, దేవుని నామానికి మహిమార్థంగా మనం జీవించాలంటే, నా నుంచి ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభు నోట్లోంచి వస్తున్న మాట అంటే నేనైనా ఎలా ఉండాలంటే మండే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. చల్లారిపోయే వ్యక్తులుగా ఉండకూడదు, మండాలి. మనం ఎలా గుర్తెరుగుతాం? ప్రభు ఎలా చూశాడు అతను మండాడని? ఇప్పుడు నన్ను చూసి మండాడు అని ఎలా చెప్పగలరు మీరు? నిన్ను చూసి మండుతున్నావు ఎలా చెప్పగలం మనం? దానికి వాక్య ఆధారాలు కావాలి మనకి. ఊరికి కూర్చో ప్రార్థన చేసి కన్నీరుగా తబ్బో ఏం మండుతుందని మన సాక్షి వ్యర్థం అని చెప్తున్నా నేను. ఒక ఉందండి, అలా ఆయన పాపం పనికెళ్ళి వస్తే వచ్చే సమయానికి సరుకులు ముసుకేసుకొని లోపల కూర్చుంటుంది. పాపం ఒకరోజు ఏమనుకుంటే ఆయన, మా ఆవిడ ప్రార్థన చేసాం కాదా, మరి ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆయనే టీ పెట్టుకొని తాగాడు పాపం. మళ్ళీ కరెక్ట్గా 12:30 టయానికి భోజనంకి వస్తాం కదండి మనం పనికి వెళ్ళినప్పుడు. ఎవరైనా ఆ 12:30, 1 గంట అవుతున్న టైంలో ఆయన వస్తున్నాను, ఆయన కాళ్ళు చెప్పి ఎంత బరబర లోపలికి వెళ్ళి ముసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉండే. పాపం ప్రార్థన చేసుకున్నదిగా దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఈయనే అన్నం పెట్టుకుని తినేవాడు ఆయన. ఇట్లా ఒక పని ఆమె ద్వారా చేయాల్సిన వచ్చే స్థితికి వచ్చేపటికి ప్రార్థన అనుకునేది. ఈయనకి ఏమొచ్చిందంటే, ఈయనకేమైందంట మనసులో, ఓరిది పద్దాగడ ప్రార్థన భర్తను పట్టించుకోవట్లేదు, అన్నం పెట్టట్లేదు, మరీ దేవుడు ఏం దేవుడు రా బాబు, కనీసం భర్తకి అన్నం కూడా పెట్టనీడా, భర్తకి పని కూడా చేయనీడా, అమ్మో ఇట్టయితే కష్టంగానే ప్రార్థనకి వెళ్ళమాకే అన్నాడు ఆయన. మీ దేవుడే అని దేవుడు అన్నం పెట్టనేడు, అన్నం తిన్నాడు, స్నానానికి వెళ్తే కనీసం తుండాన్ని ఇవ్వడు, పద్దాడు ప్రార్థన అంటావేంటి నీవు అంటే ఆమె ఏమనుకుంటుందంటే నేను మండుతున్నా అనుకుంటున్నా. పాపం ఎప్పుడు మండాలి? నువ్వు పని కాడానా? మీ ఆయన వస్తున్న తప్పించుకోవడానికి ఆ రకంగా నటిస్తావు నీవు? కాదండి. ఆమేన్. అంటే అది ఆమె అనుకుంటుందా నేను బాగా మండుతున్నానని. నో, నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకుంటే సరిపోదు, బయటలో అనుకుంటే సరిపోదు. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పగలగాలి నీ గురించి, నా గురించి. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు ఆయన. అతను టచ్ చేయాలంటే వనకాలి. ఆమేన్. మండాలండి. హల్లెలూయా. ఎలా గుర్తెరుగుతాం మనం? నువ్వు మండుతున్నావు ఎలా చెప్పగలం మనం? అవి మనం తెలుసుకోవాలండి. హల్లెలూయా. నీ భార్య మండుతుందో లేదో నీకు అర్థం కావాలి. విశ్వాసులు మండుతున్నారో లేదో నీకు అర్థం కావాలి. దైవజనుడు కూడా మండే వ్యక్తో కాదని కూర్చున్న విశ్వాసు కూడా అర్థం కావాలి. పొలోమంటే అక్కడ పోయి దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదండి. ఆమేన్. హల్లెలూయా. మనకు బాగా అలవాటు అయిపోయింది ప్రార్థన అంటే. చక్కగా బైగా తిరిగి వెళ్ళి సరికి తలకే ఉంచుకుంటాం. ఒక ఉంటుంది, అయ్యా మాది పెద్ద మందిరం అయ్యా, పెద్ద గంట అయ్యా, పెద్దదయ్యా, అక్కడ బాగుంటారండి, అందరం మా ఊళ్ళేనండి. ఎవరండి?
వీళ్ళ పొరపాటున పర్లవ రాజ్యంలో ఆకెళ్ళాడదంటే ఎసయ్య మా వాళ్ళు ఎవరైనా వచ్చారు అడగండదామా, మీ వాళ్ళు వచ్చిన స్థలం ఉంది వెళ్తావా అంటాడు ఆయన. ఎక్కడండి? అక్కడ ఉంది వెళ్తావా అంటే వద్దయ్యా, ఇక్కడున్నా ఇక్కడ బాబోదాడకు బాదు నీకు. ఆమేన్. ఇక్కడ పోవాలండి. హల్లెలూయా. ఒక ఆవిడుతున్నాయా, మా ఆయన మరి చాలా తాగాడు లాస్ట్ మూమెంట్లో చచ్చిపోయేటప్పుడు యేసుప్రభు నా పాపాలు క్షమించారు, సరికి కళ్ళు మూస్తాడయ్యా, మా ఆయన పర్లవ రాజ్యం వెళ్ళిపోతారు కదా, సంతోషపడుతుంది పాపం, వెళ్ళడమ్మా అన్నా నేను. ఎందుకు వెళ్ళాడు తెలుసా అండి? నిజంగా ఒకవేళ పొరపాటున ప్రభు, నేను చెప్తున్నాను, ఒకళ్ళు తీసుకెళ్తే కనుక ఆడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఏమంటాడంటే, ప్రభా నోరంతా లాగేస్తుంది కానీ చాలాసేపు అవుతుంది ప్రభు, కనీసం ఒక మరీ చేపు అంటే ఎట్టుంటావు ప్రభు, ఒక సీసా అయిపోయే ప్రభు అంటే మనసు ఏమవాలి ఎక్కడానికి మారలా. మారు మనసు పొందిన వాళ్ళే అక్కడ ఉంటారు. మరి మనసు మారకుండా ఎట్లా వెళ్తావు నీవు? హల్లెలూయా. నేనేం చెప్తున్నా ఒకటే మాట అండి, మండాలండి మనం, అంతే. ఆమేన్. ఏమవ్వాలి నువ్వు? మండాలి, ప్రకాశించాలి, దీపమై ఉండాలి నీవు. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం మనం. ఎలా మండాలని చెప్తున్నా, ఎలా మండుతున్నావో అర్థమవుతానికి. నిర్గమకాండంలో ఒక మాట చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదవండి దయచేసి. అందరూ తీని నాన్న కొంచెం ఒక నిమిషం. నిర్గమకాండం అందరు చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నిర్గమకాండం ఎవరైనా విశ్వాసాలు చదవండి నాన్న. నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి 2 వచనం చదవమ్మా. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతల చదువు హోరేబుకు వచ్చాను. చదువు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. చాలనా? ఆ పొద మండుచుండిన కానీ పొద మాత్రం కాలిపోలేదు. హల్లెలూయా. మోషే అని దైవజనుడు ఉన్నాడండి. మోషే గురించి కూడా దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. మోషే అంట భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంట. మంచి సాత్వికుడు ఎవరంటే మోషే అంట. అబ్రహాం విశ్వాసము తండ్రి అని. ఇట్లా పాత నిబంధనల భక్తులండి ఒక్కొక్క విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. కొత్త నిబంధనలకు వచ్చిన అలా కాదు, అన్నిట్లో పరిపూర్ణమై ఉండాలంట నీవు. ఒక్కొక్కటైతే అన్నీ ఉంటాయి, అట్ట కాదు. ఆమేన్. అబ్రహాం విశ్వాసం గట్టి బలంగా ఉండేది, కానీ వద్దన్న పెళ్లి చేసుకున్నాడు. అయినా దేవుడు త్రోసివేళ చెప్తున్న కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధన కదా ప్రభు అంటే నీవు పరిపూర్ణుడై ఉండటకు ఇష్టపడితే గనక అన్నాడు ఆయన. అంటే పరిపూర్ణత కావాలి మనకి. పాత నిబంధనల భక్తులు కొంతమంది ప్రార్థనాపరులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, నీతిమంతులు, యథార్థ పరులు, సమయాలు మంచి ప్రవక్త, కానీ బిడల పెంచే కాడ పెళ్ళైపోయాడు. బిడలేమో బ్రష్లు అయిపోయారండి. ఆమేన్. కొన్ని తప్పంటలేదు నేను వాళ్ళని. మనలో కూడా లోపాలు ఉన్నాయి, కానీ మనం కొత్త నిబంధన సంఘమైన మనము పరిపూర్ణులుగా ఉండాలంట. మనము విశ్వాసం అనగానే పరిపూర్ణత, పరిశుద్ధత అనగానే పరిపూర్ణత, భక్తి అనగానే పరిపూర్ణత, ఇంకా యథార్థ అనగానే పరిపూర్ణత, అన్నిట్లో పరిపూర్ణమై ఉండాలి మనము. ఆమేన్. హల్లెలూయా. మనం అవలు ప్రయత్నం చేస్తే దేవుడే మనకు సహాయము చేస్తాడు. సరే, మోషే ఉన్నాడండి. మోషే గురించి మీకు చాలా విషయాలు తెలుసా, ఈ దైవజనులు చెప్పుంటారు. అయితే ఒక మాట ఏంటంటే, మోషే అరణ్యములు తన మామ మందం మేపుతుంటానంట. ఒక పొద కనపడిందంట. ఆ పొదలో అగ్ని మండుతుందంట. ఏంటిదండి? పొదలో అగ్ని మండుతుంది, కానీ పొద మాత్రం కాలిపోలేదంట. ఆ విచిత్రమైన సంఘటన చూసి, ఆ చూచిక్రియ చూసి, అది ఇదేంటి ఎంత వింతగా ఉందనుకుని చూశాడు. చూడంగా అక్కడికి ఏం కాపాడు ఆయన ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మంట పడటం కాదు, పొదలో మండటం కాదు, మంట మాత్రం మండుతుంది కానీ పొద మాత్రం కాలిపోలేదు. ఆ పొద ఎవరో తెలుసండి? ఆ పొద అంటే మనమేనండి. ఎవరండి? పొద అనగానే పొదకు ముళ్ళు ఉంటాయండి. ఉంటే ఉండవు అయ్యా పెద్ద అయ్యా? ఉంటేగా. పొదకేముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఆ పొదలో ఉన్న ముళ్ళు అగ్ని చేత కాల్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అగ్ని మండుతూ ఉంటే, పొదలోకి అగ్ని దిగి వచ్చినప్పుడు మండుతూ ఉంటే, అది చూడంగా అగ్నిలో నుంచి ఒక స్వరం వినపడింది మోషేకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
అగ్నిలో నుంచి మాట్లాడే దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడును, నీ పితరుల దేవుడు నేనే అని దేవుడు మాట్లాడు. మోషే మోషే, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైంది, నీ కాళ్ళకున్న చెప్పులను విడువు అని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మండుతుందంట పొద. ఆ మంట ఎవరంటే ప్రభు అయిన యేసే. దానికి ఆధారం ఏంటంటే మన ప్రభు అంట దహించు అగ్ని ఉన్నాడంట. ఎవరన్నారు? మన దేవుడు. అగ్నిలో నుంచి స్వరం వినపడుతుంది. నిజంగా మనం ఒక పొదలో ఉన్న ముళ్ళు, కులపిచ్చి కావచ్చు, మతపిచ్చి కావచ్చు, వ్యభిచారము కావచ్చు, తాగుడు కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, నీచమైన భూతులు కావచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, పోలు తెరిస్తే నీచమైన చూడటం కావచ్చు, ఈ ముళ్ళన్నీ కూడా దేవుని అగ్ని చేత కాల్చబడితే తప్ప ఆయన స్వరాన్ని మాత్రం నువ్వు వినలేవండి. హల్లెలూయా. భ్రమలో ఉండకూడదు మనం. నువ్వు మండే వ్యక్తి అయితే దేవుని స్వరాన్ని వింటావు నీవు. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతూ స్పష్టంగా తెలిసిద్ది నీకు. అటు ఇటుగా ఉండవు నీవు. హల్లెలూయా. మనలో ఉన్న పొదలైన మనలో ఉన్న ముళ్ళు దేవుని అగ్ని చేత ఏమవ్వాలంటే కాల్చబడాలి, మండాలి. ఆ మంట నీలో లేకపోతే గనక కాల్చబడ. కారణం ఎలా చూడండి. బాగా ప్రార్థన చేసామే, బాగా పాటలు పాడామే, బాగా వాక్యం చెప్పామే, బాగా అన్నీ బాగానే ఉంటాయి. పెళ్లికాడికి వచ్చేపాటికి అయ్యగారు మరి మా అమ్మకి సంబంధం ఉండదు, స్వతలే మనం కానీ అయ్యా మా వాళ్ళే ఉండాలయ్యా. అదిగో ఆ ముళ్ళు పోలరాములు. ఎన్నైనా ఉంటాయి కానీ మా వాళ్ళేనండి. మీ వాళ్ళేంటి, మా వాళ్ళేంటి అంటే ఆ ముళ్ళు ఏమవాలా అట్టాగే గుచ్చుకుంటూ ఉంటుంది అది. ఇంకో అంటాడయ్యా మరి మా పిల్ల మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని, మా వాడైనా మారు మనసు బాప్తిసం తీసుకున్నాడు కానీ మరి అటు నుంచి ఆమె మారు మనసు లేకపోయినా పర్లేదు, బాప్తిసం పర్లేదు, అదే మార్చుకుంటుంది, ఆడే మార్చుకుంటాళ్ళయ్యా. నువ్వు మార్చలేకపోయినా ఆ మార్చిద్దండి. చెప్పండి, మీరు చెప్పండి అండి. నువ్వు ఏడ్చి నీ కూతురు కొడుకును మార్చుకోలేకపోయావు కానీ పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను అలా పడుతుంది. ఎంత అవివేకం అండి. నీలో ఆ ముళ్ళు పోల. విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడ? వెలుగుకు చీకటికి పొత్తేది సంగతివేదండి. అంటే నీ బుద్ధి, నీ ముళ్ళు ఎక్కడ బయటపడుద్దంటే ఆ పెళ్లిగాడికి వచ్చి బయటపడిపోద్ది. ఆమేన్. నేను చెప్పేది అబద్ధం అనుకున్నారు ఏంటండి? నిజమే. పెద్ద పెద్ద పాస్టికలు కూడా అండి అక్కడికి వచ్చేప్పుడు మాత్రం అయ్యా కొంచెం మా వాళ్ళంటే సంబంధం చేసి పెట్టినాను. నేను ఒకటే నిర్ణయం చేస్తున్నాను, నాకు కూతుర్ని కొడుకుని ఇచ్చాడు దేవుడు అండి. కులం అనేది మన దేవుడు పెట్టింది కాదండి, సాతాను పెట్టింది కులం అనేది. అది మనం ఎరవాలంటే నిజంగా మన క్యాస్ట్ కాకుండా ఏరే క్యాస్ట్కి వాళ్ళ పిల్లలు. అప్పుడు నువ్వు దమ్మున్న పాస్ట్గా తెలిసిద్ది నీకు. విశ్వాసం అంతేనండి. చెప్పేవాడు నేనేనంతే. అక్కడ ఆ ముళ్ళు పోవాలి నీలో నుంచి. ఆ ముళ్ళు పోవాలంటే నీలో దేవుని అగ్ని మండాలి. మండేవాడు అట్టున్నాడండి. మండేవాడు రాజీ పడిపోడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పే నేనైనా సరే అంతే. నీ కాస్ట్ కాదు, వేరే కాస్ట్ అయినా అంతే. మా అల్లుడైనా, నాకు కూతురు కూడా అల్లుడైనా, నాకు కొడుకున్నాడు కాబట్టి మా కోళ్ళైనా సరే అక్కడ కాపాడుద్ది నీకు అసలుకే అవుతారు. పెద్ద ప్రార్థన పరులు ఉపవాసం ఉంటే అమ్మో ఎన్నేం చేసి అడగరంగానే అయ్యా ఏదేమైనా సరే కొంచెం మా వాళ్ళంటే చూసి పెట్టరా కొంచెం. మరి కాదమ్మా వేరే క్యాస్ట్ కదండి, మా క్యాస్టే కావాలండి. మా తెలిసిన పాస్టర్ గారు ఆయన పెద్ద పాస్టర్ గారు అండి. ఆయన పేరు చెప్తే మరి పెట్టాడు కాబట్టి చెప్పట్లే. నేను వచ్చేసింది కానీ మా నోట్లోకి సరుకులు దాన్ని చూసి భయం వేసిపోయింది. ఆమేన్. అయ్యా మరి మా దగ్గరికి వచ్చాడు, అయ్యా మరి సంబంధం చూడండి అయ్య గారు మరి అన్నాడు. చూస్తాలయ్యా, పర్లేదండి ఎస్సీ ఎస్టీ ఉన్నారు కావాలని ఆయన తెలుసు కాబట్టి ఎస్సీ ఎస్టీ ఉన్నారని అంటే కాదు కదండి, ఎవరైనా పర్లేదు బీసీ అయితే చాలండి. ఏమైతే చాలండి? బీసీ అయితే. అప్పుడు అనుకున్నాను నీకు పట్టింది అనుకున్నాను, అంతే మనసులో అనుకున్నా, బయటికి వెళ్ళలేదండి. పోలా ఆ ముళ్ళు అనేది పోలేదండి. యేసు రక్తాన్ని నువ్వు తాగుతున్నావు, నేను తాగుతున్నాను. ఏ శరీరాన్ని నువ్వు తింటున్నావు, నేను తింటున్నావు. మరి యాక మనసు, యాకాత్మ మనం కలిగి ఉండాలి. అక్కడ భేదం ఉన్నప్పుడు ఎంత పాకులాడినా దేవుడు కార్యాన్ని మనం చూడలేమండి. స్వార్థం ఉండకూడదండి. కులపిచ్చి పొరపాటును మనలో ఉండనే ఆ ముళ్ళు పోవాలని చెప్తున్నాను, అంతేనండి. తప్పంటే రైట్ అంటారు మీరు, తప్పైనది రైట్, మీరు తప్పు అనుకుని అది రైట్ అండి అది. ఆమేన్,
ముళ్ళు నీలో ఉండకూడదు, ముళ్ళు నీలో ఉండకూడదు, ముళ్ళు కాల్చబడాలంటే ఖచ్చితంగా దేవుని అగ్ని నీలోనికి రావాలి. నువ్వేం చేయాలంట? మండాలి. చెప్పండి, మండాలి. దేవుడు చెప్పాడు యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అన్నాడు ఆయన. సరే, ఎలా మండించుకోవాలో కూడా బైబిల్లో ఉందండి. చూడండి, లేవీకాండం 6:12-13 చదవండి దయచేసి అండి. అర్థమవుతుంది నా మాటలమ్మ మీకు? అమ్మ ఒక్క నిమిషం అందరు తినేనా. లేవీకాండము 6:12-13 వచ్చిన దయచేసి చదవండి. చదవమ్మా. బలిపీఠం మీద చూడండి, అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అది చూడండి, ప్రతి ఉదయమున యాజకుడంట దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు కొవ్వు కాలిపోవాలంట. అక్కడ ముళ్ళు అని చెప్పి ఇక్కడ ఏం కాలాలి? కొవ్వు అండి. మనకి అన్నింటిలో మాసం కూరలో కొవ్వు కొంచెం బాగుంటుంది. అసలు దాన్ని కాల్చిపారేమని చెప్పాడు దేవుడు. అంతే. కొవ్వు అంటే నిజంగా ఈ కొవ్వు అనుకోరు, అది కాదండి. అదిగా దానికి కూడా అర్థం ఉందండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజంగా మండే వ్యక్తి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి ఉదయమున లేచి. ఎప్పుడమ్మా? ప్రతి ఉదయమున లేచి అంట. మనం ప్రతి ఉదయం లేచి యాజకుడు కట్టెలు బాగు చేసుకొని దాని మీద దహన బలి పశువును పెట్టి మంట మండించి దాన్ని తగలబెట్టి ఆ కొవ్వును మొత్తం కాల్చేస్తాడంట. యాజకుని పని అండి. ఆమేన్. విశ్వాసమైన నీవైనా నేనైనా ఉదయాన్నే లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు నీలో, అందుకే చూడండి, తప్పు చేసిన మనం ఏమంటాం అంటే, ఎదురు వాళ్ళు కొవ్వు పట్టి అటు కొట్టుకులాడుతున్నాం అంటాం మనం. అంటారా లేదా? అడికి బాగా ఇంకో అనకూడదుగా నా మాట, ఇంకో మాట ఉందంటే, బాగా కొవ్వు పట్టి ఆ పనులు చేశారన్నాడు. ఆడికి కొవ్వు ఎక్కువైందంట. ఏమైంది? నిజంగానే కొవ్వే ఉండాల్సింది కానీ ఎక్కువ ఉంటే ఏమిటంటే ఆడికి నీచమైన పనులు చేస్తాడు. కొవ్వు పడితే కొంతమందికి తల్లెవడో తెలియదు, చెల్లెవడో తెలియదు, అన్నయ్యవడో తెలియదు, అక్కవడో తెలియదు, ఆయా వరుసలు ఉండమండి. వాళ్ళకి ఒక్కటే మాట, కొవ్వు పట్టి కొట్టుకులాడుతున్నాడు అంతే. ఆ కొవ్వు కాలిపోవాలంటే ప్రతి ఉదయమున లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి, దేవుని అగ్ని మీదకి దిగి రాగానే నీలో దేవుడు ఇష్టపడలేనివి, దేవుడికి నచ్చనివి ఏవైతే ఉన్నావో ఆ కొవ్వు అనేది ఏమైపోద్ది? అగ్ని. కొవ్వు కరగాలంటే మంటగండి. మంట మండితే ఆటోమేటిక్ కొవ్వు ఏమైపోద్ది? కరిగిపోద్ది. మనం మండితే ఆటోమేటిక్ కొవ్వు ఏమైపోద్ది? కరిగిపోద్ది. నువ్వు మండలేదనుకో అది పోదండి. హల్లెలూయా. నిజంగా నువ్వు మండాలనే ఆశ నీకుంటే కనుక విశ్వాసైన దైవజనుడు ఎలా ఉంటాడంటే ప్రతి ఉదయమున లెగుస్తాడంటండి. చెప్పండి అమ్మ, తల్లులారు అన్నారా? ప్రతి ఉదయమున లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కనుక దేవుని సన్నిధి, దేవుని అగ్ని మీదకి దిగివచ్చి నీలో ఉన్న కొవ్వు అంటే చెప్పే కదండి, నీచమైన కార్యాలు అంటే కొంతమందిలో ప్రార్థన అంటారు, పాటలు అంటారు, సీరియల్ అంటారు, సినిమాలు మొత్తం అటు ఇటు తచ్చెట్లాడతాడు. గాలికి ఎగిరిపోయి ఇస్రాకు లేకుంటాడు అంతే. తెగిపోయిన గాలి పెట్టడం ఏంటి వేయబడి తెలియదు. అట్లా ఉంటాడండి. ప్రార్థనే, పాటలే, సినిమాలే. రెండు రకాలుగా ఉంటాడు ఆయన. అటు వెచ్చగా ఉన్నాడు, ఇటు నులి వెచ్చగా ఉన్నాడు. అంటే వెచ్చగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, నులి వెచ్చని మధ్యస్థ స్థితిలో ఉండిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆడదాకా ఎందుకంటే మనలో మన మాట మీరేమనుకోనంటే, మనం ఫోన్ చూస్తున్నాం, టిక్టాక్లో ఉన్నాయి కదా, దాన్ని ఏగంటారు కదా నాన్న, అయినా ఓకే. మనం ఇటు ఉంటాం కదండి, ఇటు పట్టుకుంటాం. మనం పట్టుకొని ఇటు రాగానే సరే సినిమాది వచ్చిందనుకో ఎంత చక్కగా చూస్తావు నువ్వు. పాటలు వచ్చినానుకో ఊరికే మనసులో నిజంగా ఆలోచిస్తే మనసులో ఉన్నది ఆలోచన తప్పక మరి దేవుడిది అనకూడదని చెప్పి ఒకసేపు ఆగి మళ్ళీ ఎమ్మటేటి తీసేస్తాం. అంటే ఫోన్లో ప్రతి దరిద్రత మాత్రం ఇష్టపడుకొని చూస్తావండి. నీవు అక్కడే తెలుస్తున్నావు మండుతావు లేదని. నేను చెప్పాను మా సంఘానికి వచ్చి ఒక విశ్వాసం చెప్పి, ఇదిగో ఇట్టనే దమ్ము నీకు లేకపోతే కనుక ఈ పని నీకు అనవసరం అండి. ప్రతి భయంకరమైన నీచమైన ఫోన్లోకి వస్తాయండి. భక్తులుగా దావీదును తెలుసండి, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళని త్రిప్పివేయండి ప్రభువా అన్నాడు. మండేవాడు కళ్ళు తిప్పుకుంటాడండి, ఆపుతాడు. వచ్చేదాన్ని అది చీ అనుకున్నప్పుడు ఇట్లా అంటాడని అంతే.
కానీ అలా కాదు కొంతమంది అండి. ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు రాత్రి పడక మీద పడుకునే దాకా చూస్తానే 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 ఉంటాడండి. మంచి కదండి, చెడుతనాన్ని చూస్తాడండి. చెడుతనానికి అలవాటు పడిపోయారు జనం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం చేశానంటే, అప్పుడు నేను కూడా బద్దాడా అంటే దేవుడు మంచి వచ్చిన చూస్తూ ఉన్నాను, టిక్ టాక్లు వస్తూ ఉంటే ఇక దేవుడు అయినా సరే పద్దాడకు అయ్యే ఎక్కువ అయిపోతున్నాయి మనకి, అయ్యే చూస్తున్నాం పద్దాడ. నేను అనుకున్నాను, ఈ ఫోన్ కంటే ప్రార్థన చేసుకుంటావు సార్, నాకు ఆలోచన వచ్చింది, ప్రభా ఏదేమైనా సరే ఒక తీర్మానం కొత్త ప్రభా, ఇక నుంచి టిక్ టాక్లు మాత్రం చూడండి ప్రభా అని మనసులో చేసుకున్నాను. అది ఎప్పుడే తీర్మానం చేసుకున్నా అసలు ఫోన్ మీద సిస్టమే లేదండి. ఎందుకంటే మన ఆటి మీద రీల్స్ మీద ఎక్కువ గడుపుతాం మన సమయం చూడడానికి కావాలితే. దాన్ని పక్కన పెట్టుకోగలిగితే కనుక అసలు ఫోన్ మంచిదానికి వాడు తప్ప చెడుదానికి నువ్వు వాడవండి. హల్లెలూయా. ఒక మంచి తీర్మానానికి రావాలండి. నీలో వ్యర్థమైన కొవ్వు నీలో ఉండకూడదు. వాక్యం అనే అదే దేవుని అగ్నిలోకి వచ్చినప్పుడు ఆ మంట మండుతున్నప్పుడు నీచమైనవని ఒక్కొక్కటి ఆ మంటకి కరిగిపోతాయి, అంతే, ఉండవంతే. హల్లెలూయా. అది ఎవరికంటే ప్రతి ఉదయమును లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కనుక నీలో దేవునికి ఇష్టం లేని వ్యర్థమైన కొవ్వు ఎక్కడ దాగి ఉందో అది దేవునికి బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దైవ చిత్తానుసార దుఃఖంతో పశ్చాత్తాపడి కన్నీళ్లు కాచి దేవుని దగ్గరకు ఒప్పుకున్నప్పుడు ఆ దేవుని అగ్ని నీ మీద కొంచెం రాగానే ఆ కొవ్వంతా ఏమైపోద్దంటే తగలాడిపోద్ది, అంతే. ఆమేన్. దరిద్రత పోయిద్దంత ఒక్క దెబ్బకి. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేద్దాసండి, మండుతో నీవంతే. నువ్వు మండతమే కదండి, నీ పక్కన వాళ్ళు కూడా మండుతారంతే, అంటుకుంటుందండి. చూడండి, 100 పచ్చికట్లు పెట్టి ఒక ఎండికట్టు పెడితే మండిద్దమ్మ తల్లులారా. అదే మంచి ఒక 10 కట్లు ఎండి పెట్టి పచ్చితోడు పెట్టామనుకో ఖచ్చితంగా తగలాడిపోతుంది, అది కూడా సెకండ్ ఇది, అంతే. ఆమేన్. ఇక్కడ మీరు మండుతూ ఉంటే ఈ లైన్ అంతగా సెగ అంటాలండి, మంట మండాలి. ఆమేన్. మంటకి పరిగెత్తుకు రావాలండి. హల్లెలూయా. అర్థమవుతున్న మాట మీకు? నువ్వు ఎక్కడుండి నిజంగా మండే వ్యక్తి ఇంకొక రావడం నువ్వు ఎలా అవసరంలా కాదు, మ్యాక్సిమం ఆడే వచ్చి పారేస్తాడు, అంతే. మంటకి నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేనికి చెప్తున్నాను నేను? నిజంగా యోహాను గురించి మంచి మాట చెప్పండి. మొన్న ఆలోచించిన మంచి ఆలోచన వచ్చి ఏంటి తెలుసా అండి? యోహాను నాన్నగారు ఎవరు చెప్పండి అండి మీరు? జకరియా యాజకుడేగైనా మీకు తెలుసా? పాత నిబంధనల యాజకుడి కంట ఏదైనా జంతువు వదిలిచ్చినప్పుడు కుడి జబ్బనయ్య గారు మొదట కుడిది జబ్బ ఆ మాంసం తీసుకొచ్చి అంటే యాజకునికి ఇవ్వాలంట. నిజంగా యోహాను కనుక వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ప్రతిరోజు మాంసం కూర ఆయనకి. నిజమే అది. మళ్ళీ వస్త్రాలు కూడా మంచి మంచి వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి. కానీ బట్టల పిచ్చి లేదు ఆయనలో, తిండి పిచ్చి లేదు ఆయనలో, వ్యర్థమైన లోక పిచ్చి లేదు ఆయనకి. అలా ఉంటే అక్కడ ఉండిపోయాడు. కానీ అరణ్యంలో బతికాడండి యోహాను. వెళ్ళి అరణ్యంలో బతికితే ఆయనేమి రండి అని పిలుచుకోలేదండి. మండుతున్నాడు కాబట్టి అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళారు. నిజమే. ఆయన వచ్చేసి ఒక కరపత్రిక ఇచ్చి మనకులాగా ప్రభు మరి మేము ఐపీఎస్ తెచ్చి పెట్టుకున్నాం మరి రిపోర్టర్ అని అనలేదండి ఆయన. మా దగ్గర అంటం తప్పు అంటలేనైనా, కానీ ఆయన అనలేదంటున్నాను. ఎందుకంటే ఆయన మండుతున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి జనం పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయారంట. ఈ దినాలు అట్టంటి వాళ్ళే కావాలండి. కరపత్రికలు చేస్తే అక్కడ రాజీ పడరండి. ఈ దినాల్లో నువ్వు ఎక్కడ ఏ పూరు గుడిసినా సరే, ఏ ఇంట్లో డాబాలు ఉన్నా సరే, నువ్వు అక్కడ మండుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. మనం పరిగెత్తాం, అసలు వాళ్ళనే దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మంచిగా కాపురుంటే దేవుడు గొర్రెలు అప్పు చెప్పడండి. మంచి కాపురుంటే ఖచ్చితంగా దేవుడు ఎత్తాడండి. మనం పాకులను దేవుడు ఎత్తాడు. నాలైనా మన ఎవరిలైనా సరే చెడులో ఆపుందనుకో వాళ్ళకి దేవుడు ఇవ్వనివ్వడండి. మనమేమనుకుంటామంటే ఏయో ప్రయత్నాలు వాళ్ళనుకుంటారు, రారండి. ఆమేన్. కొత్త మంగాపురం ప్రాంతంలో సేవ చేస్తున్న కొత్త దినాలండి మేము ఆ ఊర్లో. కొత్త మంగాపురం మీకు ఐడియా తెలియదు, కానీ అక్కడ సేవ చేస్తున్న దినాల్లో ఫస్ట్ మేము వెళ్ళంగా అప్పుడే అయ్యగారు మాది ట్రైనింగ్ అయిపోయింది. ఆయన వచ్చేసరి మాట వెళ్ళిపోయాను, దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళిపోయాము. ఇక మంచి ఉద్యోగంగా ఉన్నాం అప్పుడు. వెళ్ళిపోయేసారంటే ఊరు మొత్తం వినపడాలని పెద్ద పెద్ద మైకులు పెట్టాం. మొత్తం చిన్న మైకులే, పెద్ద మైకులే బాగా అయి పెట్టి పారేసేసాం. ఇక చర్చిలో అయితే నాన్న ఒక మైక్ కదా, 4 మూల 4 మైకులు పెట్టా. ఒక్క మాట అనగానే ఏసు అనగానే ఏసు 2 సార్లు పలికింది. ఎక్కువ అంటారు కదా, అది పెట్టా. అంటే నేను తెలియాలి జనానికి. ఇక ఆ మైకి పెడితే ఊరు మొత్తం గడగడ అరుపులు అల్లాడిపోవటం వాళ్ళంతే. ఇక మళ్ళీ అప్పుడు మనం ఒక పాట పడి వదిలిపెట్టాం కదండి. మనకి దీర్ఘాలు తీసి ఎన్నిసార్లు పడతాం మనం. నేను అనేది ఏంటంటే మైక్ ఉన్నప్పుడు కాదండి, ఇంట్లో చేయట నువ్వు
ఇంట్లో మాత్రం చిన్ని క్లుప్తమైన ప్రార్థన చేసుకుందాం. మందిరంలో మైకెత్తే మాత్రం బారు ప్రార్థన చేస్తాం. నిజంగా మండేవాడు ఎక్కడ చేయడండి, అక్కడ చేస్తాడండి. మైకెత్తే మాత్రం ఏమో నడిపింపు వచ్చింది వాళ్ళకి. మైక్ ఇవ్వకపోతే మాత్రం నడిపింపు రాదు. మామూలుగా ఒకసారి మనం పరీక్షించడానికి మా విశ్వాసం అంట ప్రార్థన చేయమనగానే చిన్న ప్రార్థన చేస్తారు. మైక్ ఇచ్చాడు మాత్రం ఇంకొంచెం ప్రార్థన పెంచుతారు. అంటే ఎవరు వినాలని? ప్రభు ఏమంటాడంటే రహస్యం ఉన్న తండ్రికి తెలియాలరా అంటాడు. మనమేమంటామంటే మన పక్కోడు వినాలి, మన స్వరం బాగుండాలి, మనం ఆశపడతాం. నేను కూడా అద్దానండి కొత్తలో పెట్టి మైకులు పెట్టి మనం అందరూ అసలు డామ్ డీమ్ డిష్ మనం అయిపోయింది అంటే అడావుడు చేసాం అంతే. ఒక్కడ రాల ప్రార్థనకి రావడం పక్కన పెట్టి ముందు ఇంటోళ్ళు ఉన్నాడు, దేవుడు నమ్ముకున్నాడు, ఆడు అన్నం తినోడు వచ్చి నా మీదకి వచ్చి గొడవడతాయి. ఏంటి మందిరం పెడితే అక్కడ ఊరు పక్కన పెట్టి ఊరు చివర పెట్టుకోవాలి మీరు మందిరం తీసుకొచ్చి ఇళ్ళ మధ్యలో పెట్టారండి మీరు అన్నాడు ఆయన నన్ను. లేదనయా కొత్తగా వస్తే మరి కొత్తగా వచ్చినలాగా ఉండయా ఏంటి వేషాలేస్తాం అన్నాడు ఆయన. ఇక ఇవన్నీ బాధ వేసిపోయి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే ప్రభు. అసలు ఎన్ని ఎవడు చేయమని అడవుడు అన్నట్టు మనసులో ప్రేరణ వచ్చింది నాకు. ఏ వాక్యం వచ్చిందంటే ఒకడు తండ్రి ఆకర్షించింది ఎవడు రాడ. అది ఆ మాట నన్ను బాగా ప్రభావితం చేసింది. నిజమే ప్రభు, నేనేమనుకున్నాను అంటే మైకులు పెట్టి ఎగోలు పెట్టి అందరిని ఆకర్షిస్తూ వస్తారేమో, గట్టిగా చెప్తే వస్తారేమో, అరిస్తే వస్తారు, ఇట్టాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి మనకి కొంచెం అయిపోయింది తెలుసుకండి అనుకోగానే ఇట్లా అనుకునేవాడు ఒక్క రాలేదండి. ఎప్పుడైతే మైకులు మొత్తం తీసుకెళ్ళి అక్కడ పడేసి ఎన్ని తీసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. ఎందుకు కారణం తెలుసా అండి? ఒక మనిషిని ఆకర్షించింది దైవజనుడు కాదండి, దేవుడేనండి. మనం ఆకర్షించిన మనుషులు అక్కడ రాయబడమంట అదే కొంతకాలం పట్టుకుంటారంటాడు. కొంతకాలం ఆ వెలుగులు నడటానికి ఇష్టపడ్డారంట. తర్వాత మైకి ఇవ్వకపోతే సైడ్ అయిపోతారు, ప్రార్థన అయిపోతే కొంతకాలం బ్యాచీళ్ళు ఏదన్నా ఒక గట్టిగా మాట్లాడితే సైడ్ అయిపోతారు. అయ్యగారు ఎందుకు నన్నే అన్నా? మరి నిన్నే అంటాడు, తప్పు చేస్తే ఎవడు అంటాడు? మరి నువ్వు సిగరెట్లు తాగుతున్నావండి ఎవడు అంటాడు? నేను పక్కన వాళ్ళు అన్నా నిన్న అనాలా? ఆమేన్. మరి గట్టిగా నీకు చెప్పాలి, ఇతరులు చెప్తామండి, చేసేవాడికి చెప్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మా తెలిసిన తమ్ముడు అవుతాడు వరుసగా, వాడు ప్రేమించి మందిరంలో ప్రేమించి వచ్చి ప్రార్థనలో కూర్చోడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. నాకు పాస్టర్ గారికి దేవుడు అంటే గద్ది చెప్పాలని ఎవరో ఒకరి ద్వారా చెవులో వేస్తారు మనకి. ఇక అది నేను మనసులో పెట్టుకుంటాను, ఎప్పుడు దేవుడు ఇస్తాడో అప్పుడు చెబుతాను అనుకుంటా మనసులో. నేను అప్పుడు వరకు చెప్పనండి. ఆమేన్, హల్లెలూయా. కరెక్ట్గా ప్రార్థన చేస్తా ప్రార్థన కాదు, ఆడే వచ్చి కూర్చున్నాడు కరెక్ట్గా. ఇక ఈ సమస్య ఈ అవకాశం పోతే నీకు అవకాశం ఇవ్వరా దేవుడు అన్నట్టుగా నా మనసులో ప్రేరేపణ కలిగితే ఇక ప్రభా ఆడుంటావా నేనుంటో తేలిపోవాలని ఈ పూట అని చెప్పి అన్నాను. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే నులివెచ్చగా ఉండు అంటే ఆడికి ఇంకా మైండ్కి ఎక్కలేదు. ఆడికి ఇంక మళ్ళీ ఆడికి పచ్చిగా అర్థం అవ్వాలని ఉంటే దేవుళ్ళే ఉండు, లేకపోతే లోకంలో ఉండు. ఇంకా అర్థం కాలేదు. ఇక నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా దేవుడి కన్నా ఎక్కువ ఇంకొకరు ఇంకా అర్థం కాలేదు ఆయనకి. ఇక నేను లాభలేదని ఇంకా అంటే చూస్తామంటే వాళ్ళ ముఖం వైకి తెలిసిపోద్ది. పాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నవాడికి నీకు ఏంటో అర్థమవుతూ ఉండదు ఒకసారి, కొన్ని తెలుతీలండి. ఆమేన్. అప్పుడు చూసాడు చూడంగానే ఇంకా ఆడికి ఎక్కడ ఎవరెవరు అనుకున్నాడు, ఆయన అంటున్నాడు అనుకుంటున్నాడు. ఏటన్నా ఆయన కాదు నిన్నే అన్నాను, నీ గురించి చెప్తున్నాను అన్నాను. ఇక లాభం లేదని. ఆమేన్. నీ గురించి చెప్తున్నాను. నువ్వు దేవుడికి వచ్చి మారు మనసు మంది బాప్తిసం పొందు, నీవు లోకస్తురాలు ఎదుటి వాళ్ళని ప్రేమించవచ్చా? నీవు అలా చేస్తే దేవుడు నీ ముఖం మీద ఉమ్మోస్తాడని చెప్పాను అంతే. ఒక్క దెబ్బ లేసి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అదే నేను అలా ఉమ్ము రావాలంటే మనకు ఊరికే రాదండి, ఎట్టు వచ్చి దుమ్ము అంటేనే వచ్చి దుమ్ము. అంటే దేవుడికి ఎలా ఉన్నారు వాళ్ళు అసహ్యంగా, అంటే కాండ్రకి ఇచ్చి పోసే అంత. ఇంకా చెప్పాలా మీకు, రోడ్డు మీద వెళ్తాడు 1-2 కూర్చుంటారు కదండి, అప్పుడు వచ్చింది మనకు ఉమ్ము మామూలుగా రాదు. అంటే ఏంటిది? అసహ్యం కలగాలి. దేవుడు నమ్ముకున్న నీవు మోహపు చూపులు చూసి ఎదుటి వాళ్ళని ప్రేమించవచ్చా నాన్న? ఆమేన్. అది వాక్యానుసారం కాదండి. హల్లెలూయా. నిజంగా మనం అందాన్ని చూసే కదండి ప్రేమ కలిగేది, కానీ దేవుడు అది ఒప్పుకోలేదు కదండి. ఇక ఇలాంటి కొవ్వు పదార్థాల నీళ్ళేమో తెలుసా అండి, దేవుని అగ్ని చేత కాల్చబడాలండి. నేను అనే మాట తెలుసా అండి, ఒక ఆడపిల్లగా పుడితే దేవుడు నీ కోసం ఒక మంచి భర్తను దాస్తాడండి. ఒక మగబిడ్డగానే ఉంటే ఒక భార్యని దేవుడు నీ కోసం దాస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నానండి కొత్తలో అండి, ప్రభా నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేద్దాం ప్రభా అనుకున్న మనసులో. ఏందా ఈ గొడవలు, ఈ పోట్లాట్లు, పిల్లలు అంటారు, బుక్స్ అంటారు, డ్రెస్ అంటారు, డైపర్ అంటాడు, ఈ అంటాడు, అమ్మో నాకు వద్దు ప్రభా అని చెప్పి, అసలు నాకు పెళ్ళి వద్దు, భార్య వద్దు, ఎవరు వద్దు నాకు అంతే అని చెప్పి అట్లా చేద్దాం అనుకుని మనసులో నిర్ణయించుకొని చేద్దామంటే, అయితే సేవకి వెళ్ళాలంటే పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా మనం ఎగబడితే ఉపయోగం లేనే. పిలవాలి దేవుడు.
టాపీ పని చేస్తారు కదండి. వేరే పనులు దేవుని సేవకు కూడా దేవుని పిలుపు ఉండాలి. అప్పుడు ఎంతకాలం ప్రార్థన చేసినా సరే ఆ పిలుపు అనేది రావట్లేదు. ఇక నేను అనుకున్నాను, మరి ఎందుకు రావట్లేదు ప్రభువు చెబితే, అప్పుడు మనసులో ప్రేరేపణ కలిగించాడు దేవుడు. వివాహం అన్ని విషయాల ఘనమైంది, పెళ్లి చేసుకోవాలరా అని మనసులో ఆలోచన వచ్చింది. సరేగా నువ్వే ఇస్తే గనక నేను ఎక్కడ తిరగను, ఆ అమ్మాయి ఎవరో మా ఇంటికి రావాలి ప్రభు అని ప్రార్థన చేసి, అప్పుడు ఆ అమ్మ మళ్ళీ ఏం చేశానండి, నేను మనసులో ప్రభా పిల్ల మారు మనసు పొంది ఉండాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆ ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి, సేవ అంటే సేవకు రావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు నాకు వద్దన్న దానికోసం చెప్పుకోతుంది నేను లిస్ట్ మొత్తం. కానీ అద్భుతంగా చక్కగా ప్రార్థన చేస్తా ఈ లోపల సాతాను కూడా మనల్ని ఆశ్రయ తీసుకుంటాడు. ఈ లోపల మా మామయ్య ఒక సంబంధం తీసుకొచ్చాడు. అరే ఒక్కటే కూతుర్రా, 10 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ ఆనకోళ్ళు లేడు, వాళ్ళ అమ్మ ఒక్కటే, నువ్వు కనుక ఓకే అంటే కనుక ఆ 10 ఎకరాలు నీయే, అసలు దర్జా కుర్చీ మీద కాలేసుకొని కౌలుకి ఇచ్చేసుకుని బతికేవచ్చు, అసలు ఏ మాట మాట్లాడ మాకు అన్నాడు. మారు మనసు పొందిందా అన్న. మారు మనసు అంటావంటే పెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు అన్నాడు ఆయన. బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఏముందిరా, పెళ్లి రోజు నీకేం చేస్తానంటే నేను ఎట్టిప్పిస్తాను నీకు అన్నాడు ఆయన. అది ఎట్టిప్పిస్తానని నీకేం పర్లేదు నీకు అన్నాడు. అట్టు కాదు మా మరి అట్టు ఒప్పుకోరు మా బైబిల్ అంటే. పద్దర బైబిల్ అంట, ప్రార్థన అంట, వాక్యం అంట, కాళ్ళ దగ్గర కట్నం, కాళ్ళ దగ్గర ఎకరాల పొలం వచ్చి వద్దంటావు అనగానే మా మామయ్య నన్ను, మామయ్య నాకు సంబంధం వద్దు, ఈ సంబంధం వచ్చి లెక్క ఇంటికి కూడా రావద్దు నువ్వు అన్న. అట్లా అంటే సాతాను కూడా అప్పుడు మనకి ప్రార్థన చేస్తే అట్లా వస్తే కొన్ని ఆపరని చెప్తున్నాను నేను. ఎగబడిపోతే ఈరోజు ఈ మైకు ఉండేది కదా మనకి, ఇక నేను చల్లరైపోండి అంత అటు ఇటు మధ్య. ఆమేన్. కానీ దేవుని మహాకృప బట్టండి, అట్ట ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మారు మనసు పొందినామా, బాప్తిసం తీసుకున్నామా, ఐపీసీ సంఘ విశ్వాసులైనామా, మరి ఆ వివాహం చేసుకోబట్టే ఐపీసీ ట్రైనింగ్కి వచ్చాను నేను, లేకపోతే వచ్చాను కాదు నేను. ఆమేన్. నేనేమంటున్నా తెలుసండి, లవ్వులని కొవ్వెక్కి తప్పుడు పనులు చేస్తే నీవు ఎవడో ఒకడు నీ మీదకి వస్తాడు. తర్వాత ఎంత ఏడ్చినా నా దగ్గరికి అంశం తీసుకోవాలి, అయ్యగారి దగ్గరికి అంశం, అయ్యా మా భర్త ఆగుతున్నాడు అయ్యా, మరి మార్చమని ప్రార్థన చేయండి అయ్యా. అసలు ఆ అంశాలు ఎందుకురా బాబా అన్నా, నేను ముందే దరిద్రం లేకుండా చూసుకుంటే అసలు అంశం పెట్టే అవకాశం ఉండదుగా నీకు. నువ్వు అట్లా ఆడే మార్చుకుంటా నేను చేసుకుంటా కుసేపు ఎగబడతాడు, ఇడతాడు, 2 దెబ్బలు కొడతాడు, రాంగలయ్యా ఎందుకంటే నేను ముందే అనుకున్నా కానండి ఇది మారడని చెప్పి. అప్పుడు ఎందుకు అంశాలన్నీ ముందే వేసే రాంగ్ స్టెప్ వేయకోకుండా కరెక్ట్గా మారు మనసు పొందాడా, బాప్తిసం తీసుకొని లేదా అని, పరిశుద్ధాత్మ పొందుకొని లేదని వివేచించి ఆచి తోచి అడుగులేస్తే నీ వివాహం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని ఆయన ఎవరో చూసాను బాగున్నాడండి ఆయన, అబ్బా అంతకన్నా బాగున్నాడు ఉంటాడు, ఇంకా అట్లా వెళ్తే ఎవరో ఒకరు ఉంటారండి. ఆమేన్. నో, కొవ్వు పట్టిన పనులు అంటే అవే. ఏ పట్టిన పనులు అండి? కొవ్వు నెత్తి మీద కొత్త అట్టగా ఉంటుంది. మరి చెప్తేనా బాధ అంట, మరి నిజమది. ఆమేన్. హల్లెలూయా. ఆ కొవ్వు కరగాలంటే నువ్వేం చేయాలి? ప్రతి ఉదయమున లేచి, ఎన్నింటికి? ఉదయాన్నే లేగానంటే నువ్వు ఎప్పుడు 8 లెగుతావేంటి? ఇదేంటి మళ్ళీ 8 లేచి ఎప్పుడు చేసిన దేవుడు ప్రార్థన ఆలకేడయ్యా, నీకోసం రెడీకి కూర్చుంటాడు ఆయన. ఎప్పుడు లెగుతావా? నీకు గేట్ కాడ కాపలాగా ఉండాలి దేవుడు నీకోసం. మన పాసి మొక్కలకు ఆయన రెడీగా ఉండాలండి. నో, ప్రతి ఉదయమున లేచి. హల్లెలూయా. ఉదయమున లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అండి దేవుని అగ్ని మీదకి వచ్చింది. నీలో ఉన్న కొవ్వు అంటే కులం పిచ్చి కావచ్చు, ధన పిచ్చి కావచ్చు, వ్యభిచారపాత్మలు కావచ్చు, నీచమైనవి కావచ్చు, ఇవన్నీ కూడా తగలాడిపోయి నువ్వు మండాలంటే ప్రతి ఉదయం ఏం చేయాలండి? లేవాలి. హల్లెలూయా. మా విన్నారా? ఏం చేయాలి? ప్రతి ఉదయం మనం ఏం చేయాలండి? లేవాలి. లేచి ఏమలగదు, లెగరా దున్నపోతాడు అంచే పడుకుంటా పడక మీద, ఏం గొడవ ఆడుతున్నా ఆయన మీద. మా పల్లెటూరు, మా సేవ చేయ పల్లెటూరు కాబట్టి పద్దాగడియే కాపాడతాయి. ఆయన మీద ఎగబడితే మాత్రం ఏం మాత్రం లెగదు. హల్లెలూయా. మా సోది చెప్పించుకోకూడదమ్మా అని చెప్పి మా సంఘానికి వచ్చి ఒక విశ్వాసనాను, అయ్యగారు నేను అంటే ఏంటి అయ్యగారు, అసలుగే నేను ఎట్ట కాపాడుతున్నా అయ్యగారు అంది. సర్లే మనకేమో నమ్మి సరే ఏమాత్రం పర్ఫెక్ట్ ఉండదు అనుకున్నాం మనం. పొరపాటున అప్పుడే నేను బండి వేసుకెళ్తుంటే 2 కాళ్ళు ఎదర చాపిందామా. ఆమె చాట్ తీసుకొచ్చింది. చాట్లో బియ్యంలో కోడిగుడ్డు అంట, ఇవన్నీ పెట్టి. అసలు మీరు ఎప్పుడైనా గమనించారండి? మన చెయ్యి తీసుకొని మన ఎత్తుకేసి కొట్టిద్దామా, నీ కర్మ నా దగ్గరికి వచ్చినందుకని చెప్పి ఎటు తీసుకొని మాట్లాడుతూ ఉండదా, అంటది కదా పద్ధతి చూడదండి మీరు, ఎట్టంటా ఉండదామా. జరిగింది చెప్తాను, జరగబోయి చెప్తుంటది కదండి, ఉత్తిదానండి. నేను ఎక్కడ గమనించి తెలుసండి, మా సంఘానికి వచ్చి ఆమె చెప్పి అటు పక్కెళ్ళింది అంతే. పక్కెళ్ళంగల నేను గుమ్మంగా చూడంగల ఏమని తెలుసండి, కూర్చున్నామా
కూర్చున్నామా అంట కాలు నెట్టు గోక్కుంటా అయ్యగారు వచ్చారా అంతే. అసలు ఖచ్చితంగా ఆవలో స్పిరిట్ ఆవలో కాపాడింది అంతే నాకు. అందుకే దేవుడు అసలు ఇంటికి కూడా రానివ్వద్దాడు కదరా అట్ట అనిపించింది నాకు నిజంగా. ఆ కాసేపటి దాకా తెరుగులేదు, అట్టాగే ఉంది ఆ మొహం అంతా. ఆమె ఎట్లాగా ఉంది, ఏం అట్టాగా ఉంది. అమ్మో ఈ టైంలో మనం వెళ్తే ఏదో ఒకటి చేసిద్దామని చెప్పి ఎలాగొండ పక్కెళ్ళిపోయి మళ్ళీ కాసేపాకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మంటే ఏం లేదయ్యా బాగానుందయ్యా అంతా అందాం. ఏ చెడు పనులు నువ్వు చేస్తున్నావో ఆ చెడ్డాత్మలు నీలోకి వస్తాయండి. ఒక మాట చెప్పనండి, నువ్వు ఎంత మంచిదానిమైనా సరే నీ స్నేహం కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా చల్లారిపోయే అవకాశం ఉంది. నీవు యథార్థంగా చెప్తున్నానండి. మా సంఘానికి వచ్చి ఒక అతనండి మంచి భక్తిగా ఉండేవాడండి. కదిలితే మిక్సీ కొన్నా సరే చిచ్చేయడం నన్నే పిలిచేవాడు ఆయన. చిచ్చేయటండి అయ్యారు మీరు రావాల్సి ఇచ్చేయాల్సిందని చెప్పి చిచ్చేసేవాడిని. మళ్ళీ చిచ్చేది కదా తిప్పమనేవాడు ఆయన. అంత పతిదానికి పచ్చి కదిలితే ప్రార్థన అనేవాడు. నాకు కూడా చాలా అనిపించింది నాకు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పక్కనే రాధాగారు ఆయనతో స్నేహం మొదలుపెట్టాడు. ఆయన పచ్చి తాగిపోతాండి. అన్నాను చూసి, అయ్యా దుష్ట సంగతి మంచి నడిచిద్దండి. ఆయన అయ్యా నేనంటే ఎవరు అనుకుంటున్నావు? మీ బిడ్డనయ్యా నేను. నాకు అందుకే నమ్మకలేదు. దేవుని బిడ్డవైతే ఆ మాటతో ఆటోమేటిక్ తెలుసు. నా బిడ్డ కాబట్టి చెప్పలేదు, నమ్మకలేదు నాకు నువ్వు. దేవుని ఆ మాటలో అర్థమైపోయింది నాకు. మన బిడ్డ అన్నాడంటే అయిపోయినట్టు ఛాన్సేక. మనం అట్టడి బతుకం కాబట్టి నీకు ఆ బీజాలండి. మన బిడ్డ కదా, దేవుని బిడ్డనంటే కొంచెం ఆలోచించాలి మనం. ఆమేన్. నేను ఎవరండి అని, నువ్వు ఆయనవే, సహవాసం చేయమాకండి అని చెప్తే చేతులు దండం పెట్టి చెప్పానండి. అది నేను తాగుతానండి అని చెప్పి కేర్లెస్గా మాట్లాడి ఈరోజు పచ్చి తాగుబోతే అయిపోయాడండి ఆయన. మొన్న బల్లరాధనకు వచ్చేప్పుడు తాగొచ్చాడు మందిరంలోకి. ఇక నేను నిర్ణయం చేసుకున్న ప్రభు ఆయనకి ఇవ్వకూడదని మనసులో అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక తాగనయ్యా. ఇక బైబిల్ అంతా కళ్ళ నీళ్ళతో బైబిల్ ఎదరతాడు, డ్రాపులు పడి ఉన్నాయి. చూస్తే మనసులో ప్రేరేపణ కలిగాక సరే తీసుకోండి అని చెప్పి ఇచ్చా ఆ రోజు. ఆమేన్. నేను చెప్తున్నానా, దేవునితో సహవాసం ఉదయాన్నే లేచి ప్రార్థించే వ్యక్తివైతే గనక దుష్ట సంగతును చేయవండి. ఇష్టపడవు నీవు. ఎందుకంటే నువ్వు చల్లారిపోయే అవకాశం నువ్వెంత మంచోడవైనా వ్యభిచారం చేసేవాళ్ళు తిరిగితే ఆ ఆత్మలు నీలో ఖచ్చితంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా వాళ్ళతో తిరుగుతుండే ఆలోచనలు ఉండవు, కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీలోకి. ఆ చీకటి నీలో దొరబడిపోతుంది. అందుకే సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడండి. చూసారండి, ఆయనకున్న జ్ఞానం ఎవరికి ఉందండి? కానీ అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల తమ భార్యలు సొలొమోని విగ్రహాలు తట్టు తిప్పివేసిన బైబిల్ రాయి. సొలొమోను కన్నా గొప్పవాళ్ళమండి మనం. నువ్వేమంటావు అంటే ఆ జాతర నేను పర్ఫెక్ట్ అండి. కాదు, మనం అసలు దరిద్రులం అండి. మనల్ని మనం నమ్మటానికి అవకాశం లేదండి. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి దరిద్రపైన కొవ్వంతా కాలిపోవాలని తగలాడాలి మండాలి అంటే నీవు ప్రతి ఉదయమున నీవు లేచి హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రకాశించడం గురించి ఒక మాట చూడండి. ప్రకాశించడం గురించి మొదటి సమూయేలు గ్రంథము 14:29 చదవండి దయచేసి అండి. తినండి, అందరు తినండి. చదువు. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడై నేను నా కన్నులు ఎంత ప్రకాశించినవో. చాలండి. ఆమేన్. ఆయన కళ్ళు ఏం చేస్తున్నాయంట? ప్రకాశిస్తున్నాయండి. ప్రభు చెప్పాడు తెలుసండి, నీ దేహమునకు దీపం కన్ను. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా చెడిపోతుంది. అంటే ప్రకాశించేది ఏంటండి? కళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ సందర్భం వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే అందరూ ఉపవాసం ఉండి తిన్నాడన్న సందర్భం ఓకే. కానీ ఆత్మ సంబంధం మనం తీసుకుంటానండి, జుంటి తేనెల కంటే మధురమైన ఆయన నామం, ఆయన వాక్యం అండి. దేవుని వాక్యం తేనెకన్నా మధురమైంది కదండి. ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని ఆ కళ్ళతో దేవుని వాక్యం చదువుతున్నావో ఆ వాక్యం నీ కళ్ళల్లోకి వెళ్ళి నీ కళ్ళల్లో ప్రకాశం వచ్చిద్దండి. ఆమేన్. అక్కడ సందర్భం వేరేనండి. కానీ ఆత్మ సంబంధం చెప్తున్నానని మీకు, ఉదయాన్నే లేచి వాక్యం అక్కడ తేనెదన్నాడు, వాస్తవ నిజమే. కానీ ఆత్మ సంబంధం తీసుకుంటే ఆయన నామం కానీ ఆయన వాక్యం కానీ తేనె కన్నా మధురమైందండి.
ఉదయాన్నే నువ్వు లేచి ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని కళ్ళతో చదువుతూ ఉంటే ఆ వాక్యముని వెలుగుని కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు ఎలా ఉంటావంటే ప్రకాశంగా ఉంటే పాపమును అసహించుకునే వ్యక్తిగా నువ్వు మారుతావండి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధంలో ఆలుడిపోయారు, ఈయన మాత్రం యుద్ధానికి రెడీగా ఉన్నారు. దేవుని వాక్యం చదివేవాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. ఏ శత్రు ఫిలిస్తీన్లు వచ్చినా, మోయాబీలు వచ్చినా, ఇంకా అమోరీలు వచ్చినా, ఎవడొచ్చినా సరే వాళ్ళందరినీ వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యం, శక్తి నీలో ఉంటుందండి. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు యేసుప్రభువు దగ్గరికి దెయ్యం వస్తేనండి ఆయన ఏమని తెలుసండి, నువ్వు నిజంగా దేవుని కుమార్తె పైనుంచి దోతలు పట్టుకుంటారని చెప్పాడు కదండి. అవునా కదా? నిజంగా దేవుని కుమార్తె రాళ్ళని రొట్టెలు చేసుకోమని రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమని చెప్పాడా? ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు మనకి ఎక్కువ వస్తాయి, మీకు తెలియదు. మనం అనుకుంటే ఉపవాసం అన్ని పోత కాదండి, అప్పుడే వస్తాయి ఎక్కువ. హల్లెలూయా. నీ భర్త ఒప్పుకోడు, నీ బిడ్డలు ఒప్పుకోరు, అప్పుడే అన్నీ మనకి మొత్తం ఎత్తిమే కొత్తాయి అప్పుడే. హల్లెలూయా. అయినా ప్రభు ఉపవాసమును ముగించి, హల్లెలూయా, అంటే దేవుడు కూడా సాతానుతో మాట్లాడేటప్పుడు వాక్యము ఆడు కూడా వాక్యం చెప్తున్న ప్రభు కూడా వాక్యం చాలా తిప్పికొట్టాడు అంతే. నువ్వు పైనుంచి కింద పడితే వదులు పట్టుకుంటారంటే ప్రభువుని శోధించకూడదని తెలియదా అని అన్నాడు ఆయన. ఆమేన్. అంత మాత్రమే కాదండి, నువ్వు కనుక సాగిలిపడి నమస్కరిస్తే కనుక ఈ లోకంలో ఉన్న మహిమ మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు. అది ఏ వాక్యం ఆధారం చేసుకున్నాడు ఆయన? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి మొక్కకూడదని ఉంది కదా. అదిగో ఆడికి సాతానికి మొక్కాలనుకుంటే ప్రభు వేస్తారంటే మరొక చోట రాయబడదు కానీ ప్రభువుకే మొక్కాలని, అంటే బైబిల్లో ఉంది కదండి. ప్రభువుని శోధించకూడదని చెప్పాడు ప్రభు. అంటే ఏది మాట్లాడిన సాతాను వాక్యమైన దేవుడు వాక్యం చేత వాడు ఎలగొడుతున్నాడు. మరి నీకు మీదకి వచ్చే శోధన, నీ మీదకి వచ్చే బలహీనత, నీ మీదకి వచ్చే చెడ్డ ఆత్మల్ని, నీకు వచ్చే చెడు ఆలోచన, నీకు వచ్చే చెడు తలంపులను, నీకు వచ్చే చెడు ప్రేరేపణలని వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యం, శక్తి నీ కళ్ళు ఎప్పుడు ప్రకాశంగా ఉంటాయంటే దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే ఉంటాయి. నీకు క్రిస్మస్ పండుగ బైబిల్ తెత్తం కాదు, చిచ్చి క్రిస్మస్ పండుగ తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుని వచ్చిందంట ప్రార్థన కామ. మరి కతిమా రోజు ఇట్లాంటి భక్తులు ఉండకూడదండి. ప్రతిరోజు ప్రతిదినము నాకు ప్రతి ఉదయం నక్క లేదా నాన్న, పనికాడ అలసిపోద్ది కానీ ప్రార్థన కాడ మా అలసిపోద్ది. పని చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత పని అని చేస్తాడు. ప్రార్థన అనగానే కొంతమందికి ఎన్ని పనులు అని చేస్తాడు. అరే కూర్చోరు ప్రార్థన చేస్తుందంటే మాత్రం కదండి నాకు పని అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే. ఆమేన్. నువ్వు మండాలంటే నేను చెప్తున్న మాటలండి, ఉదయం లేచి ప్రార్థించుకునే వ్యక్తిగా నీ ఉండి దేవుని వాక్యం చదివే వ్యక్తి ఉంటే కనుక నీ కళ్ళు ప్రకాశిస్తాయి అంట. కళ్ళతో ఏమి నిబంధన చేయలేదా నాన్న? ఆమేన్. ఎందుకంటానంటే మనకి ఈ దేహమునకు దీపము కన్నే. ఈ కన్ను చెడితే దేహం అంతా చెడిపోద్దంట. ముందు చూస్తామండి మనం, తర్వాత ఆశిస్తాం. చూసినప్పే కదా లోపల ఆశ వచ్చేది. హల్లెలూయా. నీ కళ్ళు ప్రకాశించాలంటే దేవుని వాక్యం తేనెకన్నా మధురమైంది కదండి. ఆ వాక్యాన్ని ఏం చేయాలండి? ధ్యానించాలండి. అది పక్కన పెట్టేద్దాం. అతడు మండుచు ప్రకాశించుచు దీపమై ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట తెలుసా అండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్లో రాయబడింది. దానికి ఒక మాట బైబిల్లో ఉందండి, దీపం వెలిగిన తర్వాత అంట కొంచెం కింద మంచం కింద పెట్టకూడదంట. మంచం అంటే సుఖం అండి, కొంచెం అంటే కొలత అంట. ఒక పాస్టర్ గారు చెప్తే ఆ మాట చెప్తానండి మీకు. హల్లెలూయా. కొలత వేసుకోకూడదంట నీ భక్తిని. ఆమేన్. మంచం అంటే నేను చెప్తున్నాను, మంచం అంటే తింటం పడకూడదు. ఇదే పని గీడికి ఏంటండి చెప్పండి అమ్మా తల్లులారా. తింటాం ఇదే రెండు పళ్ళు, తింటాం పడుకోవడం అంత ఏరే పని ఉండదు కానీ. అట్టంటి వాడికి దేవుడు మళ్ళీ చూడండి, అట్ట పడుకున్న పద్ధతి వచ్చి చర్చిలో వచ్చి అంటారు అయ్యా ఆయన దర్శనం వచ్చిందయ్యా. మరి వాళ్ళకి ఎందుకు వస్తే నాకు అర్థం కావట్లా. మనం మా దగ్గరికి సంఘానికి వచ్చి ఆయన పెళ్లి సంబంధం కుదురుతానండి. వాళ్ళ అత్తగారు అంటున్నాను, నా అత్తయ్య 29వ తారీఖున దేవుడు నాకు చూపించాడు పెళ్లి చేయమని ఉంది. సరే నేను అనుకున్నాను, ఈ లోపల ఇటు నుంచి మగపిల్లవాడు తరపున ఉన్న వాళ్ళ అమ్మ అంటుంది, ఏమి ప్రార్థన ఏం పోడయ్యా, ఇంక దేవుడు చెప్పాడంట, మీరున్నారుగా రెయ్యింబగళ్ళు ప్రార్థన చేస్తారు, మీతో మాత్రం చెప్పట్లేదయ్యా, దానితో మాత్రం పద్దాగడ మాట్లాడుతున్నాడు దేవుడు అన్నాము. అమ్మాయి దేవుడు అంది కాబట్టి మరి నాకు భయం వేసి సర్లే అమ్మ ఎందుకు లేమని చెప్పి నేను గమనిస్తున్నా. దేవుడు చెప్పాడు కదా 29 ఇదే నేను దేవుడు చూపిస్తే 100 మంది కలిసి ఆ డేటే ఫిక్స్ అయ్యింది కండి. 70-30 వెళ్ళిపోయింది పెళ్ళి. మరి ఎవరు చెప్తారు అది? మరి అట్లా గట్టిగా ప్రార్థన చేసాం కూడా కాదామా, పద్దాగడ తింటా చెప్పు
వాళ్ళకి దర్శనాలు వస్తాయంట, కళ్ళు వస్తాయంట, మాట్లాడతారంట, స్వరాలైన మొత్తం పడతాయంట వాళ్ళకి. మరి ప్రార్థన చేసే మాకు మాత్రం ఎప్పుడు ఇంతవరకు యేసు ప్రభుని కళ్ళారా చూడలేదండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. లేనిపోయి హెచ్చు మాటలు మనం చెప్పకూడదు కదండి. నేను యేసుప్రభుని చూశాను రాత్రి, అబ్బా నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతానండి, పిచ్చి మాటలు మాట్లాడితే చే అంటావు అంత ఒక్క దెబ్బకి. సర్లే అని మనసులో అట్ట అనుకుని బాగా చూస్తాను, సరే చూద్దాంలే దేవుడు మాట్లాడి తర్వాత తెలిసింది అనుకున్నాను నేను. అట్లాగే నిన్న పెళ్లి సెట్ చేయడానికి వస్తే ఆ ఊరు పెద్ద ఈ ఊరు పెద్దలు వచ్చే పెద్దోళ్ళ దగ్గర ఏం మాటలు చెల్లుతాయండి. ఆమె ఏముందంటే 29 దేవుడు చూపించాను కదా, దేవుడా మాకు లేడా దేవుడు, మీకు ఒక్కదానికి అన్నాడు అంతే. ఆయన ఆయన లేసి ఒక్క దెబ్బకి దేవుడు మాట్లాడాము, అణిగిపోయామా. సరే మీ డేటే చెప్పండి అయ్యా అన్నాము. పెళ్లి కూతురు తల్లండి. నేను ఎందుకమ్మా మౌనంగా ఉండమంటే, సరే మళ్ళీ ఆమె పాపం దేవుడి మాటని ఫీల్ అయిపోద్దని చెప్పి ఆ పెద్దవాళ్ళ తాళ్ళతో మాట్లాడి నేనే 29కి ప్రయత్నం చేస్తుంటే కుదరలా 30 అన్నాడు ఆయన. గురువారం వచ్చి సరే పెట్టుకుని అన్నాం, మనకేం చేయలేమండి. నేను అనేది ఏంటంటే, తిని పొనుకున్నవాడికి బద్ధకంగా సోమర్తనంగా ఉన్నవాడికండి ఈ పిచ్చి పిచ్చి దర్శనాలు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి తప్ప దేవుని స్వరం వాడు విననే వినలేడంతే. ఎట్టన పడుతుందండి, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునికి ఏమియో ఆశ ఉంటుంది. పెద్ద బిల్డింగ్ కట్టాలని ఆశ ఉంటుంది, కాలు తిరగాలని ఆశ ఉంటుంది, అజ్జాయిలు అంత అడవుడు చేయాలి ఉంటుంది. కానీ సోమరితనం నీలో ఉంది కాబట్టి ఏది దక్కదు నీకు. హల్లెలూయా. సోమరి ముందు పడక మంచిలాగా అంటాను నేను, అంతే ముందు లెగ అక్కడ ఉదయాన్నే లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు మండుతావు, నువ్వు ప్రకాశిస్తావు, నీ కుటుంబంలో దీపములేనే ఉంటావు అంతే. హల్లెలూయా. మంచానికి నువ్వు బానిస అయిపోకూడదు. మాకు ఐపీసీ ట్రైనింగ్లు చెప్పారు, మంచం మీద కూర్చుంటే 50 రూపాయలు ఫైన్. మాకు కూర్చుంటే పడుకుంటే కాదు, అయ్యగారు నన్ను కావాలి అడగండి, ఇట్ట కూర్చుంటే 50 రూపాయలు ఫైన్. దెబ్బకి అక్కడే పోయిన మొత్తం. అసలు నాకు తినంగానే మంచం కావాలి, నాకు లెక్క అయితే నాకైతే కనుక. మీ గురించి అట్లా 4 సార్లు తినేవాడిని నేను, దేవుడిని నమ్ముకోము. ఎన్నిసార్లు అండి? 4 సార్లు కూడా ఏదో పచ్చిమిరపకాయల పచ్చి ఎట్లాంటిది కదా, మాసం ఉంటేనే మొక్కుంటే చెప్పండి మొత్తం దిగేవాడిని నేను. కానండి దేవుడు ఒక మాట ఏలియా ద్వారా అండి, ఏలియాకి బాగా కరువు ఉన్నప్పుడు అండి ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాట అయిన దేవుడు అండి, ఏలియాకి బాగా కరువు దినాల్లో ఎన్ని పూటలు పెట్టాడు అన్నని చెప్పండి మీరు. అయ్యా ఎన్ని పూటలు? 3 పూటల. అది అంటే ఎన్ని పూటల? ఉదయమును అది ఆ మాటతో 2 పూటలు అన్నానికి వచ్చి నేను కూడా. ఎన్ని పూటలకండి? 3 పూటలు పెట్టలే. 3 పూటలు పెట్టడా ఆయన తెలియదు. ఆయన తెలిసి 3 పూటలు పెట్టి పద్దాల బదిరి వృక్షం అన్నయ్య గారు దాని కింద పడుకుంటాడని పెట్టడా ఆయన. ఆయన గొప్పడని దేవుడు. అంత కరువులో కూడా ఉదయమును మధ్యాహ్నం వల్ల ఉదయమును అస్తమయమును 2 పూటలు చాలారా. అసలు జనం లేక చేస్తాడు, నీకు 3 పూటలు కావాలి, 2 పూటలు పెట్టాడు. ఆ 2 పూటలు ఒక రొట్టె మాంసం, 5 రొట్టెలు కాదు ఒకటే. హల్లెలూయా. ప్రభువా అంత పెద్ద దైవజనుడే 2 పూటలు అంత కరువులో 2 తింటే, మేమేమో ప్రతిరోజు కరువు వచ్చిన తింటున్నాం కాబట్టి ఇక నుంచి క్యాన్సిల్ ప్రభు అని. ఉదయం టిఫిని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇక అంతే 2 పూటకి వెళ్ళిపోయింది అన్నం. ఇక ఎట్ట కూడా బాగలేదు ప్రభు అని చెప్పి మధ్యాహ్నం కూడా క్యాన్సిల్ చేసి పరిచేసి ఇంత అన్నమే. ఎంత నాన్న చెప్పు? ఇంత కాదు ఇంతే. హల్లెలూయా. ఎంత తింటే అంత మాత్రం కావాలి. ఆమేన్. కడుపు కాలుతా ఉంటే ఉరికి లెగుస్తావు ఉదయాన్ని. దర్జాగా తిని పడుకుంటే ఊళ్ళు ఎగుతారండి. లేకనేది దెయ్యం నిన్నంతే. ఏమని తెలుసా? పక్క వచ్చి బైబిల్లో మాట్లాడేది ఏమని తెలుసా? ఇంకొంచెం పడుకోనది బైబిల్లో. అదే ఇంకొంచెం కునికెదను, ఇంకొంచెం చేతులు ముడుచుకుందను, ఇంకొంచెం పొరున్నదని అని చెప్పి తెల్లారి 7 అయిపోద్ది అంతే. లేకనేది నిన్ను. ఎందుకని ఎక్కువైంది కాబట్టి లోడు. ఆమేన్. అదే కొంచెం తిన్నావు అనుకో ఉరికి లెగిస్తావు మంచం మీద నుంచి. తిండిని జయించే వ్యక్తిగానే ఉండాలి. బైబిల్లో అంత్య దినాల్లో ఒక మాట చెప్పి ప్రొవైడ్ చేస్తే, అంత్య దినాలు చివరి దినాలు అంటండి ఐకిక విచారాలు తిండి వల్ల మత్తుతో అన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ చూసినా మాసం ఎక్కువైపోయింది కండి. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, మాసం 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 మాసం. ఓరిని మాసాలు. సుమారు మనం ఇప్పటికి ఎన్ని కోళ్ళు తిని ఉంటామండి మనం? ఒకసారి ఆలోచన వచ్చింది, సుమారు ఎన్ని కోళ్ళు తిని ఉంటాం మనం? వాళ్ళ ఆరి అయిపోయి ఉంటే చూడండి ఎంత తినకూడదని పాపం అంటలేదండి, కొంచెం లిమిట్లో ఉండాలండి. లిమిట్లో ఉంటే ఉదయాన్నే నీవు లెగిస్తే మండితే నీ కళ్ళు ప్రకాశిస్తాయి. ఆమేన్. అక్కడ ప్రభు ఆ దైవజనుల గురించి చెప్పి, దీపం గురించి చెప్పి ప్రభు కింద విశ్వాసుల గురించి రాయబడింది. ఆ మాట చదువున్నాం యోహాను సువార్తలో. ప్రార్థన చేద్దాం, చదువు.
5:35 నాన్న. యోహాను సువార్త 5:35 అమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మండటం అంటే ఏంటో, ప్రకాశించడం ఏంటో, దీపం అంటే మీకు ఒక అవగాహన వచ్చిందా? ఏమ్మా తల్లులారా చెప్పండి, వచ్చిందా? రాలేదా? రాకపోతే మళ్ళీ పరిచయం చూస్తాను, నాకేం లేదు, ఇక్కడే మా నిజం మా అత్తయ్యలు రివుతే ఆమె లేదు. వచ్చిందో చెప్పండి. నిజంగా మండాలి, ప్రకాశించాలి, దీపమై ఉండాలి. నిజంగా దీపం ఉంటే పురుగులు ఎంతగా అయ్యే వస్తాయి. తాగేవాడు వ్యభిచారం దొంగతనం చేసి నువ్వు మండుతున్నావు అనుకో, నువ్వు బిలవాసాలు ఆటోమేటిక్ దగ్గరికి వచ్చాయా, ఎందుకో నన్ను బాగా తాగుడిలో పట్టడం కొంచెం ప్రార్థన చేయను ఆయన అంటాడు. మండితే, ప్రకాశిస్తే, వెలిగితే, దీపంలో ఉంటే చీకట్లో ఉన్న వాళ్ళని దగ్గర ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు చీకట్లో ఏమో పురుగు పుట్టుడు దాని చేస్తామంటే లైట్ వేస్తారుగా. అసలు లైట్ అయిన పోయి ఉంటే మన నేను ఎక్కడ పడితే దగ్గర తీసుకెళ్తారుగా. అయ్యా మా ఇంట్లో కొంచెం చీకటి ఉందయ్యా, మా పిల్లడు మాట వింటలేదయ్యా, ఇడికేదో అయిందయ్యా, ఇడికేదో పట్టింది, ఇడికి పచ్చి బాగా కొవ్వు పట్టిందయ్యా, కొంచెం రెండయ్యా అంటారు. ఎవరిని? అందరిని కాదమ్మా, మండేవాడిని, ప్రకాశించేవాడిని, దీపమై ఉన్నవాడిని. ఆమేన్. బాగా పాటలు పాడేవాడిని కాదు, బాగా వాక్యం చెప్పేవాడు కాదు, నో, మండేవాడు. ఈ దినాల్లో మండేవాడు కావాలి, ప్రకాశించేవాడు కావాలి, దీపమై ఉన్నవాడు కావాలండి. లోయ విశ్వాసులు చదువునా చదవమ్మా. మీరు అతని వెలుగులో కొంతకాలం తర్వాత మరి ఏమొచ్చిందో తెలియదండి వీళ్ళకి. కొంతకాలం ఆనందిస్తా ఉండాలంట. మరి ఏమి ఇష్టపడ్డారా మరి అక్కడ? కొంతకాలం మట్టుకే ఉంటారు కొంతమంది. అమ్మా రావట్లేదంటామంటే ఎందుకు అచ్చుబాటు కలగలేదండి ప్రార్థన, నాకు ఏంటిదాన్ని కలిసి రాలేదంట ప్రార్థన. ఏం రాలేదంటానా? బాధ ఏంటి తెలుసా, ఎదుటి వాళ్ళకి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి మేలు కలిగింది, ఏం మాత్రం కలగలేదంట. మరి నిజంగా దేవుడైతే మరి ఇద్దరికి మేలు జరిగిన ఉందాము. నేను నా కయ్యూను ఏబుల గురించి మీకు తెలుసమ్మా. నా కయ్యూను ఏబేలు బైబిల్తో చూస్తారా? ఏబేలు అర్పణం దేవుడు అంగీకరించాడు, కయ్యేందు మాత్రం అంగీకరించదు అర్పణ అని. ఆమేన్. ఎందుకని? ఆయన చెడ్డ క్రియలు చేశాడుగా, మంచి క్రియలు చేసి తలెత్తుకొనవా అన్నాడు ప్రభు. మరి కొంతమంది విశ్వాసుల ప్రార్థన దేవుడు ఆలకిస్తే, కొంతమంది విశ్వాసుల ప్రార్థన ఆలకించే కారణం ఏంటంటే నీలో ఏమో ఉంటే దరిద్రమైనవి అవి తెలియకుండా అయ్యగారి చేత ప్రార్థన చేసుకొని మనం అయ్యా మీరు గట్టిగా హామా పాపం ఇప్పుడే కొంచెం బాగా పోతా ఇంకెందరు వచ్చేటప్పుడు ప్రార్థన చేయమని చేస్తుంటే అమ్మ చేస్తానమ్మా ప్రేమ కలుగుతాను, అయ్యా గట్టి చేయండి అయ్యా కొంచెం అందాము. ఏంటండి గట్టిగా అంటే ఆవద్దేశం అంటే ప్రేమ కలిగిన తండ్రి అంటే దానికి అంత తృప్తి కూడా దానికి. ప్రేమ కలిగిన తండ్రి అన్న మాట కూడా మామూలు మాటే. మరి ఆమె దృష్టిలో యేసుప్రభు చెవిటోడు అనుకుంటుందామా, వినపాడదాన్ని కొంచెం గట్టి చేయండి అంటుందామా. మళ్ళీ ఆమె పాపం చేయకపోతే మళ్ళీ అలిగిద్దామని చెప్పి గట్టిగా ఆమెకొస్తే ప్రేమ కలిగిన తండ్రి ఎలా ఉన్న బలహీనతలు తొలగిపోవాలి ప్రబలంగానే ప్రశాంతంగా ఉందండి చాలు. ఇది ఆ బ్యాచ్. ఎవరు వీళ్ళు? కొంతకాలం ఉంటారు వీళ్ళు, తర్వాత ఏదో ఒకటి చెప్పి సైడ్ అయిపోతారు. నువ్వు బట్టి ఉండకూడదు, అంతవరకు నిలిచి ఉండాలని దేవుడి సంఘంలో తీసుకొచ్చాడు నిన్ను. చావు అయినా బతికైనా స్థిరపరచబడి ఉండాలి. ఆమేన్. 100 మంది వచ్చినా సరే నో. ఒక మాట చెప్పనండి మీకు, మా కోమటికుంటలో సేవ చేస్తున్న ఒక సంఘానికి వచ్చే ఒక విశ్వాసం ఉందండి. వాళ్ళ కులపాయన వచ్చి ఆ ఊరిలోకి వచ్చి వాళ్ళ కులపాయన వచ్చి కులం అనే ముళ్ళు గురించి మొత్తం ఇరిసిపారేసింది మా సంఘ విశ్వాసం. ఆ ముళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ ఇరిసిపారేస్తే వాళ్ళే మందిరం సెలవిచ్చారు మనకి. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారు, అదే ఏమంటారు, ఆయన వాళ్ళ కులపాయన వచ్చి రే ఎక్కడో అయ్యగారు ఆయన దగ్గరికి పోతారంట్రా, మనం ఏమైపోతాం, నువ్వు మన దగ్గర రారా, ఈ మందిరం మొత్తం పారి కూడా కట్టి మొత్తం కట్టేస్తాం అన్నాడు ఆయన. మన అన్నంగా నేను చెప్పిన మాటలు గుచ్చుకుంటామంటే వాళ్ళకి రే కులపిచ్చి నీలో ఉండకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఇక్కడే ప్రేమించిపోతే ఆడికేం వెళ్తావు నువ్వు, ఇక ఒక్క వాకింగ్ కూడా నువ్వు పెళ్ళి అయిపోయావు. నిన్ను వలే నిజం చెప్పనా, నీకు కులపిచ్చి లేకపోతే కానీ అందరూ సమానంగా కులపిచ్చి ఉంటే కనుక ఆడు మనోడేనా అని అక్కడే తెలిపోతావు నువ్వు అంతే. అక్కడే పెద్ద పెద్ద ప్రసంగం చేస్తే ఉపయోగం ఉండదండి, ఇక్కడే ఒక్క మాటలో తెగిపోద్దు నువ్వు అంతే. ఆమేన్. వచ్చాను దర్శనాలన్న అయ్యా అరే అక్కడ అయ్యాయి గారు ఎవరైతే ముక్కు మొహం ఇలాగ దగ్గరికి వెళ్తారంటారా మీరు, ఎక్కడో విజయవాడ నుంచి వచ్చారంట ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే మనోడు మన అందరూ ఉన్నారు మొత్తం గట్టి స్పార్ చేసి నేనే స్లాబ్ పోసి పారేస్తా అన్నాడు. నాకు నువ్వు వద్దు, ఆయనే కావాలి, ఆ పాస్టర్ గారే కావాలి. ఆ పాస్టర్ గారు మా కోసం వచ్చాడు ఆయన. ఆ ప్రేమ దేవుడిస్తే తప్ప రానే రాదండి. ఆమేన్. కృతజ్ఞత కలిగిన విశ్వాసగానే ఉండాలి. ఎవరో ఆఫర్ చెప్తే కొంతకాలం ఉండి మాయమైపు వ్యక్తిగా ఉండకూడదు అంతే. వస్తారండి
మా దగ్గర సంఘాలు ఉంటే చేరేస్తారని అంటారు. వాళ్ళు ఏమంటారండి? మా దోంతరు ఇస్తారంట, సబ్బులు ఇస్తారంట, ఉన్నారు ఏంటనుకుంటా నూనె డబ్బా ఇస్తారంట. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు నూనె డబ్బా కోసం పాస్టర్ గారిని నమ్మేసుకుని వెళ్తామనండి. ఏసేని కాదు, పాస్టర్ గారిని నమ్మేసుకుని వెళ్ళిపోద్దాం. ఎట్లాంటి విశ్వాసాలు ఉండకూడదని. కొంతకాలం మట్టుకుంటాం కాదు, నీవు అంతవరకు నిలిచి ఉండాలి. నీవు దేవుడిని నీ సంఘానికి తీసుకొచ్చాడు. పెద్ద పెద్ద దైవజనులు ఎక్కడున్నా సరే నువ్వు ఈ సంఘంలో ఈ పాస్టర్ గారి ద్వారా వాక్యం వినాలని దేవుడు నిర్ణయించి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ దైవజనుడికి, సంఘానికి, దేవాతి దేవుడైన యేసు ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవితాంతం ఇక్కడ ఉండాలని నీవు. అది నిజమైన విశ్వాస లక్షణం అండి. నీకు నాకన్నా గొప్పగా వాక్యం చెప్పారు రావచ్చు, నాకన్నా గొప్పగా పాటలు పాడారు రావచ్చు. ఐ డోంట్ కేర్, ఎవడు వచ్చిన పర్లా. మీ దైవజనుడు మీ దైవజనుడేనండి. ఆమేన్. నేను చేయనియండి ప్రార్థన చేస్తానండి, మీరు చెప్పండి. మీరు వస్తారు కొంచెం అయ్యా ప్రార్థన చేయండి. ప్రార్థనలో పర్రపాటును పెట్టనండి. నా దగ్గరికి మీరు చెప్పినా చేయండి నేను. ఆమేన్. దయచేసి ఒక కానుకూడ ఇవ్వకండి మీరు. హల్లెలూయా. నా భయం ఏంటి తెలుసా? మామూలుగా బోతరని భయం వేసింది. నువ్వు ఏదుస్తావో దాన్నే వస్తావు. వద్దండి, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలో చాలండి. దేవుడు మీకు మంచి దైవజనుడు యేషయా గారిని ఇచ్చారు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలండి. హల్లెలూయా. కొంతకాలం ఉండే వ్యక్తిగానే ఉండకూడదు. కొంతకాలం వెలుగులో ఉంటాకి ఇష్టపడారంట, వెలుగులోకి ఉంటాకి ఇష్టపడారు. తర్వాత దేనికి ఇష్టపడారంట వాళ్ళు చెప్పండి, మీరు చెప్తే మీరు ధన్యులే. కొంతకాలం వెలుగులోకి ఉంటాకి ఇష్టపడారంట, తర్వాత ఏమైంది? వాళ్ళు ఉన్నారా మీరు ఇక్కడ? కొంతకాలం వెలుగులో ఉండటానికి ఇష్టపడ్డారంట, కొంతకాలం. తర్వాత దేని ఇష్టపడ్డారు వాళ్ళు? మీకు అర్థం కావట్లేదు నా మాట, తెలుగులో చెప్పానండి అమ్మా. కొంతకాలం వెలుగులోకి ఉంటాకి ఇష్టపడరు, మరి తర్వాత అది అమ్మాయి చెప్పింది రైట్. తర్వాత చీకటి ఇష్టపడ్డారు వాళ్ళు. వెలుగు పోయిందంటే ఏంటిదండి? ఇక చీకటేగా, నువ్వే కరెక్ట్గా ఉన్నావు నాన్న. చీకటిలో ఉండడానికి ఇష్టపడారంట వాళ్ళు. రిటర్న్ చెప్పాలి కానీ సమాధానం. మీరే పెద్ద పెద్ద ప్రసంగం చేస్తున్నారు తప్ప రిటర్న్ మాత్రం సమాధానం చెప్పట్లేదు. మరి ఇదేమి చిత్రము. ఆమేన్. అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు వాకి చెప్పడం, నువ్వేదో అయ్యో గలుపుతావంటే నువ్వు ఒక ప్రసంగికులువా మళ్ళీ? కాదండి, అయ్యగారు చెప్పినా రిటర్న్ ఇవ్వాలంత సమాధానం నువ్వు. మేము చర్చ్ అదే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తే ఈయన కొత్త ప్రసంగం చెప్పి ప్రార్థన చేసేవాడు. అరే అప్పుడు ఒక ఆయన అన్నాడు, అరే రే ప్రసంగం ఆపరా, ప్రార్థన చేయరా అన్నాడు ఆయన. ఏమన్నాడండి? వీళ్ళకి ఏదో వాక్యం ఏదో 4 మాటలు తగులుతాయండి, ఇదంతా చెప్పరేక. ఇక అదే దైవ చెప్పు ప్రభా మండుతో ఇంకొక వాక్యం ఉంటుందిగా, అది చెప్పి ప్రార్థన చేస్తారు. ఇది చేయదు ఏమైంది? నువ్వు ఒక పాస్టర్ గారిలా ఫీల్ అవ్వాలి, మళ్ళీ పాస్టర్లా ఫీల్ అన్నో. ఏ చెప్పాడో ఎత్తబడిన వాక్య నిమిత్తం ఉన్నప్పుడు దేని గురించి చేయాలి నువ్వు? ఇదే మళ్ళీ నీ కొత్త వాక్యం తీసుకొస్తావండి నువ్వు. కాదు కానీ అన్నది ఎత్తబడిన వాక్యం అంటే ఎవరు ఎత్తారు? ఇప్పుడు ఈ విత్తిన వాక్యం బట్టి ప్రార్థన చేయాలి నువ్వు. అంతేగాని కొత్తగా నువ్వు ఇంకొక వాక్యం కనిపెట్టి దాని ప్రకారం చేస్తావు. నువ్వు కొంతకాలం మట్టుకుంటావు బాగా, తర్వాత నిదానంగా సైడ్ అవుతావు. నువ్వు స్థిరముగా ఉండే దైవజనుడు ఏం చెప్తున్నాడో దానికే సమాధానం. నీకు తెలిసినా మెలగా ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం వెలుగులో ఉంటే ఇష్టపడారు. పాటలో ప్రార్థన వాక్యం ఓ అమ్మ హుషారుగా, కొంతకాలం తర్వాత నిదానంగా జారిపోయారండి. వెలుగులో కొంచెం ఇష్టపడదండి, చీకటికి వెళ్ళిపోయారు, లోకానికి పాపానికి వెళ్ళిపోయారు బయటికి వాళ్ళు, అంతే. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండకూడదు మీరు. అంతవరకు మనం ఎప్పుడే మీరు 3 మైండ్లో పెట్టుకోండి. 1 దేవునితో, దైవజనుడితో, సంఘముతో ఎప్పుడు బంధం తెగకూడదు. ఎన్నున్నా చెప్పనండి? దేవుడు, దైవజనుడు, సంఘము. ఈ 3 నువ్వు ఉంటే తప్పిపోవండి, మండుతానే ఉంటుంది. ఈ 3 ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తావో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. పెళ్ళి అంట కన్న తర్వాత పిల్లల్ని ఒక చోట ఉంచదంట. కొంతమంది వీళ్ళు కూడా అంతే, కొంతకాలం ఒక ఇంట్లో పెడతారు, కొంతకాలం ఇంకొక ఇంట తిరుగుతారంటారు వీళ్ళు. వాళ్ళకి మనం ఎంత నమ్ముకున్న ఉపయోగం లేదండి. ఆమేన్. హల్లెలూయా. కొంతకాలం ఉండే వ్యక్తిగా ఉండకూడదు, అంతవరకు ఉండాలి. ప్రభువుని తీసుకునే సంఘములో స్థిరంగా ఉండాలి, అంతే. చావా బతుక, కొన్ని గద్దింపులైనా, కొన్ని ఖండింపులైనా, సరిచేతలైనా, ఏవైనా సరేనండి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, చివరి మాట చూడండి. కిరసనాల బుట్టలు ఎంతమంది తెలుసు మీకు కూర్చున్న వాళ్ళకి? కిరసనాల బుట్టలు తెలుసు కండి మనకి. అప్పుడు ఆ బుట్టలో, కిరసనాల బుట్టలో కిరసనాలు ఉంటుంది, ఒత్తు ఉంటుంది, మంట ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలు ఎలాగనే ఎలగదు. కారణం ఏంటి తెలుసండి? కిరసనాలు బాగానే ఉంటుంది, ఒత్తు బాగానే ఉంటుంది, వెలుగు కూడా ఉంటుంది,
ఎందుకు మండదంటే అది కొంచెం మండిన తర్వాత దాని మీద నల్లగా మసిలాగా వచ్చింది. దాన్ని ఇట్ట కొడితే తప్ప ప్రకాశం అనేది రానే రాదు. నా దృష్టిలో ఎలాంటి పాస్టర్ గారు ఉండాలంటే అది ఏం చేయాలండి, వచ్చిన పొగనే ఏం చేయాలి, ఇట్ట కొట్టేవాడై ఉండాలి. అంతేగాని ఏమన్నది బాగా వెలుగుతాం మనం, అసలు చాలా మంచిది, అసలు అమ్మో ఏంటండి అబ్బా. ఏం చేయాలంటే వచ్చిన పొగనే ఎందుకు కొడుతున్నాం మనం, వాళ్ళు ప్రకాశించాలని, వాళ్ళు మండాలని, వాళ్ళు ఎలగాలని. అది టచ్ చేసే దమ్మున్న పాస్టర్ గారు ఉంటే ఎంత బాగుంటుందండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలన్నా వచ్చిన పొగను ఏం చేయాలన్నా కాడితే మళ్ళీ పక్క వెళ్ళిపోతే జమ్ముని ఇల్లంతా వెలుగు వచ్చేసింది అంతే. మనకి మైండ్లో వాళ్ళకి ఏం చేద్దంటే బాగానే వెలుగుతుందిగా, బాగానే కిరసనాలు ఉందిగా, ఒత్తి కూడా బాగానే ఉందిగా, మరి ఏంటి ఎలగట్లా, ఎటు కొట్టు కొడితే వెళ్ళిపో, కొట్టరా బాబు, ఒకడెళ్తే 100 మంది తీసుకొస్తాడు దేవుడు. పోనీ మిట్టమిట్ట మాడు ఎప్పుడైనా ఆరిపోతారండి, ఎలిగేవాడు ఎప్పుడు ఎలుగుతాడండి. అటు ఇటు అన్నవాడు ఎప్పుడైనా జమ్ము వెళ్ళిపోతాడు. ఇసన గారు పాట వల్ల సుడిగాలైనా జడివానైనా ఆరిపోదు దీపం. ఎందుకు, దేవుడు వెలిగిచ్చాడు కాబట్టి. ఆమేన్. మిట్టమిట్ట మాట్లాడే లైట్లు ఉండవి, ఆరిపోతాయి ఎమ్మటే. హల్లెలూయా. కరెక్ట్ చూడాలి, చూసి కృష్ణాలు బాగానే ఉంది, ఒత్తు బాగానే ఉంది, మంట బాగానే ఉంది, కానీ ఎక్కడో తేడా చేస్తుంది. చూసి ఆ మసి దగ్గరికి ఏం చేయాలి, వాక్యం చేత ఇట్ట కొడితే ఒకసారి తుళ్ళు పడిద్ది, అయినా పర్లా, కానీ ప్రకాశించిద్దండి. ఆమె ప్రకాశిస్తే పోయిన 10 మందిని తీసుకొచ్చింది. ఈ మెట్టమెట్లాడ తీసుకొచ్చామనుకో, ఉన్న వాళ్ళు 9 పోతారు. మళ్ళీ ఎందుకు ఆ బాధ, ఎందుకండి ఆడెవడో ఆడే పంపించిపోతే తిప్పులు ఉండగా. ఆమేన్. నా ఉద్దేశం అమ్మ, మీ ఇష్టం తల్లులారా. హల్లెలూయా. మండుచు ప్రకాశించుచు దీపం ఉండాలి. కొంతకాలం ఉండకూడదు, మీరు అంతవరకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మీ పాస్టర్ గారు మీ పాస్టర్ గారే, మీ సంఘము సంఘమే. 100 మంది రాని, ఐ డోంట్ కేర్. మీ పాస్టర్ గారు, మీ సంఘం, మీ దేవుడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మండుచు ప్రకాశించు దీపమై ఉండాలి, కొంతకాలం మట్టుకుండకూడదు, అంతవరకు మీరు నిలిచి ఉండాలి. కొన్ని మాటలు దేవుడు మన వదిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దయచేసి అందరూ కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థన చేసుకుందాం. అయ్యా చేయమంటారా? అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. నువ్వు మండాలండి. దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్న వర్తమానం. ఎందుకు నువ్వు కొంతకాలం చల్లారిపోతున్నావు? ఏటి వల్ల నువ్వు చల్లారిపోతున్నావు? ఏటి వల్ల ప్రకాశించలేకపోతున్నావు? నీవు ఏటి వల్ల దీపం వలన ఉండలేకపోతున్నావు? ప్రభు చెప్తున్నాడు, ఎక్కడో మసి పట్టుకుంది నీలో, ఎక్కడో కొవ్వు చేరి ఉంది, ఎక్కడో ముళ్ళున్నాయి నీలో, ఎక్కడో 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 జారిపోయావు నీవు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఉదయమున లేచి ప్రార్థించే వ్యక్తిగా, లేఖనాలు చదివే వ్యక్తిగా ఉంటే గనక నువ్వు మండుతావు, ప్రకాశిస్తావు. ఆ ఇంట్లో, సమాజంలో, సంఘములో ఒక దీపములాగా నువ్వు మారుతావు. ఎంతకాలం 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 చల్లారిపోయే బతుకులండి. రేపబడాలి మనం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేద్దాం ఎత్తబడిన వాక్యంతో చిన్న ప్రార్థన అందరూ కూడా దయచేసి చేసుకుని ప్రార్థన పూర్వక అందరూ చిన్న ప్రార్థన అమ్మ. ఒకసారి నువ్వు ప్రార్థించే, ప్రభువా నేను మండాలయ్యా అని అడగండి. ప్రభువుని, నేను ప్రకాశించాలయ్యా, నేను దీపముగా ఉండాలయ్యా. నా కుటుంబంలో, సంఘములో, బయట ఎక్కడ ఏ పనిలో ఉన్నా సరే ఒక దీపం వలె మండే వ్యక్తులను ప్రభువు దృష్టిని మీద పడంగానే ప్రభువు నోట్లో చేసే సాక్ష్యం, అతడు కూడా మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడని చెప్పాలి. మండాలని ప్రార్థన చేసుకో. ప్రభువా నేను మండాలయ్యా, లోకం వైపు నేను చూడకూడదయ్యా, చీకట్లో ప్రవేశించకూడదయ్యా, వెలుగులో నేను ఉండాలయ్యా. నీతి సూర్యుడైన నా పైన ఉదయించు, నన్ను ప్రకాశింపచేయండి, నన్ను మండించండి, ఒక దీపముగా నన్ను మార్చండి. ఈ తరములో మండే వ్యక్తిగా ఉంచండి, ఈ తరములో ప్రకాశించే వ్యక్తిగా ఉంచండి, ఈ తరములో ఒక దీపముగా నన్ను మార్చండి. మార్చు ప్రభువా, స్తుతి నీకు కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యా మండాలయ్యా. చల్లారిపోయిన వర్తమానాలు కాదయ్యా, మమ్మల్ని మండించే వర్తమానాలు కావాలయ్యా, మమ్మల్ని మండించే ఆరాధన కావాలయ్యా, ప్రకాశించే ఆత్మ సంబంధమైన భక్తి మాకు కావాలయ్యా.
రాజీ పడిపోకూడదయ్యా, మేము జారిపోపడు కుంగిపోకూడదు నాయన. ఏదో ప్రభు అక్కడ మాటలు ఇక్కడ కాదు నాయన. ప్రభువా తండ్రి, కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయన. అగ్ని మండుచుండెను, పొద కాలిపోలేదుగా. అగ్ని మండు